హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంకా 7th క్లాస్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్కి సంబంధించి లాస్ట్ లెసన్. సో దీంతో మనకి 7th క్లాస్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో 8th లెసన్ అనమాట. బిఫోర్ యూ రీడ్ కనుక చూసుకుంటే అయితే 8th లెసన్ వచ్చేసి ఏ హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్, అంటే నివాళి అనమాట. హోమేజ్ మీన్స్ నివాళి. సో నివాళి అర్పించడం, మన యొక్క సోల్జర్స్కి నివాళి అర్పించడం అనేది ఇది కొంచెం పెద్ద లెసన్. సో 2 పార్ట్స్గా అయితే డిస్కస్ చేద్దాం. 2 పార్ట్స్ ఉంటాయి, 2 పార్ట్స్గా డిస్కస్ చేద్దాము. ఇక్కడ బిఫోర్ యూ రీడ్ కనుక చూస్తే 2 ఫ్రెండ్స్ షేర్ దేర్ ఫీలింగ్స్ అబౌట్ బ్రేవ్ సోల్జర్స్, అంటే ఇద్దరు ఫ్రెండ్స్ సో వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటారనమాట లెటర్స్ రూపంలో మన ఈ సైనికులకి సంబంధించి, సోల్జర్స్కి సంబంధించి. వన్ ఆఫ్ దెమ్ షేర్స్ హెర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ విజిటింగ్ ది నేషనల్ వార్ మెమోరియల్ దట్ హ్యాస్ లెఫ్ట్ ఎ డీప్ ఇంపాక్ట్ ఆన్ హెర్. సో మేము నేషనల్ వార్ మెమోరియల్కి వెళ్తుందనమాట. అక్కడ చూసి అక్కడ తను ఎంతలా ఇన్స్పైర్ అయింది, సో అక్కడ సంఘటనలన్నీ కూడా ఈమెను ఎంత బాగా ప్రభావితం చేశాయి అనే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్కి లెటర్లో చెప్తుందనమాట. దే ఎక్స్చేంజ్ లెటర్స్ అండ్ షేర్ దే ఫీలింగ్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద ఫ్రీడమ్ దే ఎంజాయ్ బికాస్ ఆఫ్ ద సాక్రిఫైజెస్ మేడ్ బై ద బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నారో, ఫ్రీడమ్ని అనుభవిస్తున్నారో అది చాలా మంది యొక్క కష్టం అని చెప్పి అంటున్నారు. ద మెమోరియల్ సింబలైజెస్ ద ప్యాట్రియోటిజం ఆఫ్ ద ఇండియన్ సోల్జర్స్ విచ్ ఈస్ దిస్ మెమోరియల్. సో అంటే ఈ యొక్క ఏవైతే స్మారక చిహ్నాలు ఉన్నాయో అవి దేశభక్తిని, అంటే ఇండియా ఇప్పుడు ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క దేశభక్తిని తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. కంట్రీ పైన ఈ సోల్జర్స్కి ఎంత దేశభక్తి ఉన్నది అనేవన్నీ కూడా ఆ మెమోరియల్, ఆ యొక్క స్మారక చిహ్నాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అయితే ఇక్కడ లెసన్ చూసుకుంటే సౌమ్య కే, హౌస్ నెంబర్ జయానగర్, బెంగళూరు. సో బెంగళూరు నుంచి ఆమె లెటర్ రాస్తుందన్నమాట. డియర్ ఆనందకి రాస్తుందన్నమాట. హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. సో మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. డూ యూ రిమెంబర్ అవర్ లాస్ట్ కన్వర్జేషన్ అబౌట్ వార్ అండ్ పీస్? వీ టాక్డ్ అబౌట్ హౌ ఇండియా ఐ హ్యాడ్ టు స్ట్రగుల్ ఫర్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్. సో ఇంతకుముందు మనం ఈ వారు పీస్ గురించి, అంటే యుద్ధాలు, శాంతివి, దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇండియా అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్కి రావడానికి, అంటే ఇంత ఇండిపెండెంట్గా ఉండడానికి చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయాల్సి వచ్చింది. బ్రిటిష్ వార్ నుంచి మనం ఎన్నో ఏళ్ల కిందట స్వాతంత్రాన్ని పొందాం. బ్రిటిష్ ఫర్ మెనీ సెంచరీస్, అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి చాలా సంవత్సరాల కిందటే మనం ఈ యొక్క స్వాతంత్రాన్ని పొందాము. పోస్ట్ ఇండిపెండెన్స్ అవర్ కంట్రీ హ్యాస్ హ్యాడ్ టు ఫైట్ సెవరల్ వార్స్ టు ప్రొటెక్ట్ ఇట్స్ బార్డర్స్, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అండ్ ఇట్స్ పీపుల్. అంటే ఏమంటున్నారంటే ఈ దేశాన్ని స్వతంత్రం కోసం, దేశం యొక్క స్వతంత్రం కోసం ఎంతైతే మనం పోరాడామో, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా పోరాడాల్సి వచ్చింది. వేటి కోసం అంటే బార్డర్స్ కోసం, అంటే ఇండియా యొక్క బార్డర్స్ కోసము, సరిహద్దుల కోసం, అక్కడున్న ప్రజల్ని రక్షించడం, ఇలా ఏకీకృతం చేయడం కోసం అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వచ్చింది అంటున్నారు. దిస్ మేడ్ మీ వండర్ హూ వర్ దీస్ బ్రేవ్ ఇండియన్ పీపుల్. సో ఇవన్నీ కూడా చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంత ధైర్యవంతులు వీళ్ళందరని. దే ఫౌట్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ అండ్ సాక్రిఫైజర్ దేర్ లివ్ సో దట్ వీ కుడ్ లీడ్ అవర్ లివ్స్ ఇన్ పీస్. సో చాలామంది మనం ఇలా శాంతిగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బతుకుతున్నామంటే దాని వెనకాతల ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క కృషి, వాళ్ళ యొక్క త్యాగం అనేది ఉన్నది అని చెప్తుంది. వాట్ వర్ దర్ నేమ్స్, వేర్ డిడ్ దే కమ్ ఫ్రమ్, డస్ ఎనీవన్ రిమెంబర్ ఎనీథింగ్ అబౌట్ దెమ్. సో ఎవరు వాళ్ళంతా, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని ఒక క్వశ్చన్ వేసిందనమాట. లాస్ట్ వీక్ I got the answers to some of my questions during an educational trip to New Delhi organized by our school. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా లాస్ట్ టైం నాకు ఆన్సర్స్ దొరికాయి. ఎప్పుడు అంటే న్యూఢిల్లీకి ఒక ట్రిప్ కోసం వెళ్ళినప్పుడు, మా స్కూల్ కండక్ట్ చేసిన ట్రిప్ కోసం వెళ్ళినప్పుడు నాకు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ దొరికాయి అని అంటున్నాము. You may recall I was looking forward to this trip and our visit to many places of historical and educational significance. సో మేము ఈ ట్రిప్ మొత్తంలో చాలా హిస్టారికల్ ప్లేసెస్ చూసాము, అలాగే ఎడ్యుకేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్లేసెస్ని కూడా విజిట్ చేసామని చెప్తుంది. ఐ లెర్న్ సెవరల్ న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఐ ఆమ్ ఎక్సైటెడ్ టు షేర్ దెమ్ విత్ యూ. అవన్నీ చూసి నేను చాలా ఎక్సైట్ అయ్యాను, ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు నీతో షేర్ చేస్తాను అని అంటుంది. సౌమ్య ఆనందకి చెప్తుంది అనమాట ఇవన్నీ.
Let me begin by asking you to guess the name of the monument that I found most inspiring. సో దానికంటే ముందు నువ్వు ఏదైనా గెస్ చేస్తావా? నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన మాన్యుమెంట్ ఏదో నువ్వు గెస్ చేయగలవా అని అంటుంది. లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ గెస్. నువ్వు గెస్ చేస్తావేమో చూద్దాం. The construction of this monument started in April 2018 and was completed in February 2019. సో ఆ మాన్యుమెంట్ యొక్క కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందట? ఏప్రిల్ 2018లో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 2019లో ముగిసిందట. ఇట్ వాజ్ ఎన్విజన్డ్ అంటే విజువలైజ్డ్ అంటే చూడడానికి అనుమతి ఇవ్వడం అనమాట. ఇట్ వాజ్ ఎన్విజన్డ్ అండ్ దెన్ ఇనాగ్యురేటెడ్ బై ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ ఇన్ ఫిబ్రవరి 2019. ఇనాగ్యురేటెడ్ మీన్స్ ప్రారంభించడం అని. సో అది ఎప్పుడు అందరూ చూడడానికి అనుమతి ఇచ్చి ప్రారంభించారు అంటే ఫిబ్రవరి 2019లో పిఎం నరేంద్ర మోడీ స్టార్ట్ చేశారు దాన్ని. ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్ అండ్ సైజ్ ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ 40 acres ఆఫ్ ల్యాండ్ నియర్ ద ఐకానిక్ ఇండియా గేట్. ఇండియా గేట్ నుంచి చాలా దగ్గరలో ఒక 40 acresలో దాన్ని కట్టారనమాట. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈజ్ ఎ ట్రిబ్యూట్ టు సమ్ ఆఫ్ ద బ్రేవెస్ట్ ఇండియన్స్. సో ఇండియన్స్ ఎవరైతే ఇండియా కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మెయిన్గా వాళ్ళకు ఒక నివాళిలాగా, అంటే ట్రిబ్యూట్ అంటే షోయింగ్ రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్, వాళ్ళకు ఒక నివాళిలాగా వాళ్ళకి అర్పించడం కోసం దాన్ని కట్టారట. ఐఎమ్ షూర్ యూ హ్యావ్ గెస్డ్ ఇట్ ఈస్ ద నేషనల్ వార్ మెమోరియల్. వాంట్ యూ సే ఏ లాంగ్ డిజైర్డ్ ఆస్పిరేషన్ వాజ్ ఫుల్ఫిల్డ్. అంటే ఇంకా నీకు అర్థం కాలేదా అదేంటో? అదే నేషనల్ వార్ మెమోరియల్. సో అక్కడికే మేము వెళ్ళింది అని చెబుతుందన్నమాట. అవర్ విజిట్ టు ద నేషనల్ వార్ మెమోరియల్ బిగేన్ విత్ అవర్ టీచర్ ఎక్స్ప్లెయినింగ్ దాట్ ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ India has had to fight many wars to protect itself, and the freedom and the security we enjoy today is because of the many brave men and women who have served in the Indian Armed Forces over decades. సో మేము ఆ నేషనల్ వార్ మెమోరియల్ అనేది చూడడానికి వెళ్ళడానికి ముందు మా మేడం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమనంటే, ఈ యొక్క అంటే ఇండియా అనేది ఎన్నో ఫైట్స్ చేయాల్సి వచ్చింది ఇండిపెండెన్స్ కోసం, అలాగే తర్వాత కూడా ఎన్నో ఫైట్స్ చేయాల్సి వచ్చింది, అలాగే ఆ వచ్చిన ఫ్రీడమ్ని కాపాడుకోవడానికి కూడా చాలా ఫైట్స్ చేయాల్సి వచ్చింది. అందులో ఎంతోమంది చాలా ధైర్య సాహసాలు కలిగిన ఆడవాళ్ళు మగవాళ్ళ యొక్క కృషి అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది అని చెబుతుందన్నమాట. సాడ్లీ షీ సెడ్ వార్ ఆల్వేస్ takes its toll, and therefore many brave soldiers have had to sacrifice their lives for the country even after our independence in 1947. సో వార్ అనేది ఎప్పుడు కూడా ఎంతో కొంత అంటే ఎంతో కొంత నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా ఎంతోమంది చాలా ధైర్య సాహసాలు కలిగిన సోల్జర్స్ని కూడా తీసుకువెళ్ళిపోయింది. మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఎన్నో వార్స్ జరిగి చాలా సోల్జర్స్ చనిపోయారు అని చెప్తుంది. This is what makes monuments like the National War Memorial extremely important, so that we should never forget the cost of freedom. సో ఇలాంటివి ఈ నేషనల్ వార్ మెమోరియల్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల మనం ఫ్రీడమ్ అనేది ఎంత బాగా అనుభవిస్తున్నాము, దాని వెనకాతల ఎంత కృషి ఉన్నది అనేది ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది ఇలాంటి వాటి వల్ల అని చెప్తున్నారు. సాడ్లీ షీ సెడ్ వార్ ఆల్వేస్ అది అయిపోయింది కదా. This is what makes monuments like the National War Memorial extremely. We are aware always of the pain and horrors of war. We learned that each brick of the memorial is called a tablet. సో ఖచ్చితంగా మనం వాళ్ళ యొక్క కృషిని వాళ్ళ యొక్క త్యాగాన్ని ఖచ్చితంగా మనం గుర్తించాలి. సో ఇక్కడ చూసుకుంటే ఆ యొక్క స్మారక చిహ్నాల్లో ప్రతి ఒక్క బ్రిక్ కూడా ఒక ట్యాబ్లెట్ అనమాట అలా పిలుస్తున్నారు. అండ్ ఇట్ బేర్స్ ద నేమ్స్ ఆఫ్ సోల్జర్స్ హూ ఫౌట్ ఫర్ ఇండియా అండ్ మేడ్ సుప్రీం సాక్రిఫైస్ ఇన్ డిఫరెంట్ వార్స్ ఫ్రమ్ 1947 టిల్ డేట్. అంటే అక్కడ ప్రతి ఒక్క ఇటుక పైన కూడా ఆ యొక్క ట్యాబ్లెట్ పైన కూడా ఎవరైతే దేశం కోసం ఇప్పటి వరకు జరిగిన యుద్ధాల్లో సాక్రిఫైస్ చేశారో వాళ్ళ యొక్క పేర్లన్నీ కూడా రాశారట. ఎచ్డ్ అంటే ఎన్గ్రేవ్డ్ అంటే చెక్కడం అనమాట. సో ఇక్కడ చూస్తే ఏ వార్స్లో 1947 నుంచి ఇప్పటి వరకు జరిగిన వార్స్ అన్నిటిలో కూడా త్యాగం చేసిన వాళ్ళ పేర్లు చెక్కారట. ఇంక్లూడింగ్ ద ఇండో చైనా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ 1962. అంటే ఇండో చైనా వార్, ఇండియాకి చైనాకి 1962లో వార్ జరిగింది కదా, అప్పుడుది. ఇండియా పాకిస్తాన్ వారు 1965లో జరిగింది, 71లో జరిగింది. అలాగే కార్గిల్ వార్ 1999లో జరిగింది. అలాగే సో ఇలా మొత్తం ఈ వార్స్లో జరిగిన అందరూ చనిపోయిన వాళ్ళందరు సోల్జర్స్ యొక్క నేమ్స్ అక్కడ ఉన్నాయన్నమాట.
29,000 tablets on which more than 26,000 names of fallen soldiers have been etched అంటే engraved అంటే చెక్కడం అనమాట. అక్కడ మొత్తంగా 29,000 టాబ్లెట్స్ ఉంటే అంటే ఆ బ్రిక్స్ ఉంటే అందు మీద 26,000 మంది సైనికుల పేర్లను చెక్కబడ్డారు. అంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క వార్స్ ఏవైతే జరిగాయో అందులో ప్రాణాలు అనేవి కోల్పోయారనమాట. ఇట్ వాజ్ హార్ట్నింగ్ టు నో దాట్ అవర్ గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్డ్ ద సాక్రిఫైస్ ఆఫ్ బ్రేవ్ సోల్జర్స్. సో అది చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన గవర్నమెంట్ అనేది ఇలా చనిపోయిన వాళ్ళందరినీ గుర్తించడం అనేది ఒక చాలా సంతోషకర విషయం. అవర్ టీచర్ టోల్డ్ us about 21 brave hearts who were awarded the Paramveer Chakra, India's highest wartime gallantry medal, for their service to the nation. సో దాదాపు 21 మంది ఇప్పటి వరకు భారతదేశం యొక్క అత్యుత్తమైన ఈ అవార్డు అనమాట, ఈ ఏవైతే రక్షణకు సంబంధించి. సో వాళ్ళు 21 మందికి ఆ అవార్డు అనేది వచ్చింది, పరమవీర్ చక్ర అనేది, వాళ్ళు దేశానికి చేసిన సేవ వాళ్ళ సర్వీస్కి సంబంధించి. షీ ఆల్సో టోల్డ్ us అబౌట్ మహావీర్ చక్ర, కీర్తి చక్ర, వీర్ చక్ర అండ్ శౌర్య చక్ర. ఇవే కాకుండా పరమవీర్ చక్ర కాకుండా మిగతా ఇలా కొన్ని నేమ్స్తో కూడా మెడల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇక్కడ గ్యాలెంట్రీ అంటే ఏంటంటే ఎక్సెప్షనల్ కరేజ్ ఎస్పెషల్లీ ఇన్ బ్యాటిల్, అంటే యుద్ధంలో అత్యున్నతమైన ధైర్య సాహసాలు చూపిన వాళ్ళకి అనమాట గ్యాలెంట్రీ మెడల్స్ అనేవి. గ్యాలెంట్రీ అంటే అది అర్థం. సో వాళ్ళకి మెడల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూస్తే మేజర్ సోమనాథ్ శర్మ వాజ్ posthumously awarded India's first PVC in the Battle of Budgam in 1947. 1947లో ఈ మేజర్ సోమనాథ్ శర్మ అనే ఆ యొక్క జరిగిన ఏదైతే యుద్ధం ఉన్నదో ఆ యుద్ధంలో ఈ మేజర్ సోమనాథ్ శర్మ అనే అతను ధైర్య సాహసాలు చూపించినందుకు గాను పరమవీర్ చక్ర ఇచ్చారు. అంటే ఇక్కడ పోస్ట్యూమస్లీ అంటే ఆఫ్టర్ డెత్ అంటే చనిపోయిన తర్వాత అని. సో అలా అతనికి ఫస్ట్ పరమవీర్ చక్ర రావడం జరిగింది. తర్వాత later some more PVCs were అంటే పరమవీర్ చక్రాస్ were awarded for exceptional gallantry during the India-China conflict of 1962 and the India-Pakistan war of 1965. సో తర్వాత చాలామందికి పరమవీర్ చక్రాలు అనేవి ఇచ్చారు ఇండియా చైనా వార్ జరిగినప్పుడు, అలాగే ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు. బిసైడ్స్ ఏ PVC was also awarded for service during the UN peace keeping operations in Congo. సో కాంగోలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ శాంతి నెలకొల్పినందుకు గాను మనకి ఈ పరమవీర చక్ర ఇవ్వడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఇన్ ద 1971 వార్ సమ్ ఆఫ్ ద హీరోస్ హూ వేర్ అవార్డెడ్ ద PVC చనిపోయిన తర్వాత వచ్చిందనమాట. 1971లో వార్ జరిగింది కదా. ఇంక్లూడ్స్ లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేతర్పాల్ అండ్ మేజర్ Hoshiar Singh. Some Navy personnel including Captain Mahendranath Mulla were also awarded MVC for their exemplary courage and leadership. సో వీళ్ళకి కూడా ఏంటంటే కేవలం వాళ్ళకే అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న కేటగిరీలను కాకుండా దేశం కోసం అత్యున్నతంగా ఎవరైతే ధైర్య సాహసాలు చూపి పోరాడారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇచ్చిన పేర్లందరికీ కూడా మనకి ఇవ్వడం జరిగింది MVC అనేది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ చూస్తే then the teacher shared with us the citation of Paramveer Chakra. Citation means meritorious performance of duty. అంటే సైటేషన్ అంటే ఒక రకమైన పత్రం లాంటిది ఇస్తారు కదా, అంటే వాళ్ళు ఏ వార్లో పోరాడారు, ఎంత బాగా వాళ్ళు పోరాడారు, ఏ విధంగా పోరాడారు అనేవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా అందులో తెలియజేస్తారనమాట ఆ పత్రంలో. సో అది ఇస్తారు మెడల్తో పాటు. అలాంటిది ఇక్కడ పరమవీర్ చక్ర అవార్డీ లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, ఇట్ టచ్డ్ మై హార్ట్ అండ్ ఆల్సో మోటివేటెడ్ మీ. సో అతను ఏం చేశాడు, ఎందువల్ల అతనికి అది ఆ మెడల్ అనేది వచ్చింది అనేది ఆ సైటేషన్లో ఉంటుందన్నమాట. అది వాళ్ళ టీచర్ వీళ్ళకి చెప్పారు. వీ వేర్ ఆస్ట్రక్ అండ్ హంబుల్ బై, ఆస్ట్రక్ అంటే అమేజ్డ్ అంటే ఆశ్చర్యపోయారు అనమాట, అండ్ హంబుల్డ్ బై హిస్ బ్రేవరీ అంటే అతని యొక్క ధైర్య సాహసాలకి చలించిపోయారు, అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యారు అనమాట. ఐ ఆస్పైర్ టు బి కరేజియస్ లైక్ హిమ్ వెన్ ఐ ఆమ్ జాయిన్ ద ఆర్మీ. సో ఈమెకు కూడా అంటే ఈ సౌమ్య కూడా అలా అవ్వాలి అన్నంత ఇదిగా అనిపించింది అనమాట. ఇక్కడ చూసారా ఇతనే మనకి ఇచ్చిన వ్యక్తి, అలాగే అతని యొక్క ఫోటో అనమాట, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా. సో అతనికి ఇచ్చిన సైటేషన్లో ఏమని రాసిందో ఇక్కడ చూద్దాం. లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, అతని యొక్క నెంబర్ 14 గార్డ్స్ అని చెప్పి ఇచ్చారు.
Lance Nayak Albert Ekka was in the left forward company of a battalion of the Brigade of Guards during their attack on the enemy defense at Gangasagar on the eastern front. అంటే ఇతను గంగసాగర్ అనే ప్లేస్లో మిగతా వాళ్ళ బెటాలియన్తో కలిపి అక్కడ అతను కాపలాగా ఉండడం అనేది జరిగింది. దిస్ వాజ్ ఎ వెల్ ఫోర్టిఫ్ అక్కడ ఉన్నారనమాట. సో వాళ్ళ డిఫెన్స్ ఎవరైతే ఎనిమీ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం జరిగిందనమాట, వీళ్ళపైన అటాక్ చేద్దామని. దిస్ వాజ్ ఎ వెల్ ఫోర్టిఫైడ్ పొజిషన్ హెల్డ్ ఇన్ స్ట్రెంగ్త్ బై ద ఎనిమీ. సో ఆ పొజిషన్లో వాళ్ళ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఫుల్గా అన్ని స్ట్రెంగ్త్, ఎక్కువ మనుషులు, వెపన్స్ అన్నీ కూడా బాగా ఉన్నాయన్నమాట. ద అజాల్టింగ్ ట్రూప్స్ వేర్ సబ్జెక్టెడ్ టు ఇంటెన్స్ షెల్లింగ్ అండ్ హెవీ స్మాల్ ఆర్మ్ ఫైర్, బట్ దే చార్జ్డ్ ఆన్ టు ది ఆబ్జెక్టివ్ అండ్ వేర్ లాక్డ్ ఇన్ బిట్టర్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్. అంటే వాళ్ళు ఫుల్గా ఎలా అంటే ఎదురుదాడి బాగా చేస్తున్నారు, ఇంకా కొందరైతే కాలుస్తున్నారు, కొందరైతే చేతులతోనే కొట్టుకుంటున్నారు అనమాట. ల్యాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా నోటీస్డ్ అన్ ఎనిమీ లైట్ మిషన్ గన్ ఇన్ఫ్లిక్టింగ్ హెవీ కాజాలిటీస్ ఆన్ హిస్ కంపెనీ. అంటే చాలా నష్టాలు. సో అతను వాళ్ళ ఎనిమీ దగ్గర ఉన్న ఏదైతే గన్ ఉన్నదో దాని ద్వారా చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది అని ఎప్పుడైతే ఊహించారో, విత్ కంప్లీట్ డిస్రిగార్డ్ టు హిస్ పర్సనల్ సేఫ్టీ, అంటే ఇంకా అతని సేఫ్టీని వదిలేశారనమాట. ఇంకా నాకేమవుతుందో అని ఆలోచించకుండా ఎప్పుడైతే వాళ్ళతో ఉన్న ట్రూప్కి అంటే ఇబ్బంది కలుగుతుంది, చాలా నష్టంగా వాటిల్లేలా ఉంది అని అనుకున్నారు, ఇంకా అతని సేఫ్టీ అతను వదిలేసి హీ చార్జ్డ్ ద ఎనిమీ బంకర్ బేయోనేటెడ్ టు ఎనిమీ సోల్జర్స్. అంటే ఇక్కడ మనకి పొడవడం అనమాట, కత్తితో పొడి చేస్తారు. అంటే వాళ్ళ బంకర్ అంటే సొరంగం లాంటిది ఉంటుంది కదా, అందుపైకి చార్జ్ చేసి వెళ్ళి అక్కడున్న ఇద్దరు ఎనిమీస్ని కత్తితో పొడి చేస్తారనమాట. అండ్ సైలెన్స్డ్ ద లైట్ మిషన్ గన్, ఆ లైట్ మిషన్ గన్ని ఆపేస్తారు. తో సీరియస్లీ వౌండెడ్ ఇన్ హిస్ ఎన్కౌంటర్, హీ కంటిన్యూ టు ఫైట్ అలాంగ్ సైడ్ హిస్ కామ్రేడ్స్ త్రూ ద మైల్ డీప్ ఆబ్జెక్టివ్, క్లియరింగ్ బంకర్ ఆఫ్టర్ బంకర్ విత్ అన్డాంటెడ్ కరేజ్. అంటే ఇంకా అప్పటికే అతనికి సివియర్గా ఇంజురీస్ అయ్యాయి, అయినా కూడా ఎలాంటి జంక్ అనేది లేకుండా ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళను కూడా అక్కడ మిగతా ఏవైతే సొరంగంలో ఉన్నారో వాళ్ళని కూడా చంపేసి ఎదురులేని కరేజ్తో ఇంకా ముందుకు వెళ్తున్నారనమాట, అతనికి అంత గాయాలైనా సరే. టువర్డ్స్ ద నార్థన్ ఎండ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్, వన్ ఎనిమీ మీడియం మిషన్ గన్ ఓపెన్డ్ అప్ ఫ్రమ్ ద సెకండ్ స్టోరీ ఆఫ్ ఎ వెల్ ఫోర్టిఫైడ్ బిల్డింగ్, ఇన్ఫ్లిక్టింగ్ హెవీ కాజాలిటీస్ అండ్ హోల్డింగ్ అప్ ఎట్ ద అటాక్. సో ఇలా వీళ్ళందరూ కొట్టుకుంటే ఒక బిల్డింగ్ పైన ఒక గన్ పట్టుకొని ఉన్నారనమాట. సో అది కనుక ఫైర్ చేస్తే ఇంకా ఎక్కువ నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. వన్స్ అగైన్ హిస్ గ్యాలెంట్ సోల్జర్ వితౌట్ వరీయింగ్ అబౌట్ హిస్ పర్సనల్ సేఫ్టీ, మళ్ళీ ఇతని సేఫ్టీ అనేది ఇతను చూసుకోకుండా, డిస్పైట్ హిస్ సీరియస్ ఇంజూరీ, అతనికి బాగా ఇంజూర్ అయినప్పటికీ కూడా, అండ్ ద హెవీ వాల్యూమ్ ఆఫ్ ఎనిమీ ఫైర్, అటు నుండి చూస్తే తీవ్రమైన కాల్పులు జరుపుతున్నారు. ట్రావెల్డ్ ఫార్వర్డ్ టిల్ హీ రీచ్డ్ ద బిల్డింగ్ అండ్ లోబ్డ్ ఏ గ్రెనేడ్ త్రూ ద లూప్ హోల్ ఆఫ్ ద బంకర్, కిల్లింగ్ వన్ ఎనిమీ అండ్ ఇంజూరింగ్ ద అదర్. సో అతనికి అంతలాగా ఇంజూరీస్ అవుతున్నాయి, ఒకవైపు చూస్తే ఎదురుగా వాళ్ళు కాల్ చేస్తున్నారు, అయినా కూడా ఇతను ఏం చేశాడు, పాక్కుంటూ వెళ్ళి ఆ బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ గ్రెనేడ్ వేసి, అంటే ఒక బాంబ్ లాంటిది వేసి, సో అక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తాడు అనమాట, మిగతా వాళ్ళకి బాగా గాయాలయ్యేలాగా చేస్తాడు. ద మీడియం మిషన్ గన్ హౌఎవర్ కంటిన్యూ టు ఫైర్ విత్ అవుట్ స్టాండింగ్ కరేజ్ అండ్ గ్రిమ్ డిటర్మినేషన్. ల్యాన్స్ నైక్ ఆల్బర్ట్ ఎక్కా స్కేల్డ్ ఎ సైడ్ వాల్ అండ్ ఎంటరింగ్ ద బంకర్. సో అప్పటికీ కూడా అంతలా ఇంజూర్ అయినప్పటికీ కూడా మళ్ళీ ఇంకొక అక్కడి నుంచి ఒక పక్కనే ఉన్న సొరంగంలోకి వెళ్ళి బేనోటెడ్ ద ఎనిమీ హూ వాజ్ స్టిల్ ఫైరింగ్ అండ్ ద సైలెన్స్డ్ ద మిషన్ గన్. సో ఎవరైతే కాల్చుతున్నారో అతన్ని పొడి చేసి, కత్తితో పొడి చేసి చంపేసి ఏదైతే మిషన్ గన్ ఉన్నదో దాన్ని ఆపేస్తాడనమాట. సేవింగ్ ఫర్దర్ క్యాజువాలిటీస్ టు హిస్ కంపెనీ అండ్ ఎన్ష్యూర్ ద సక్సెస్ ఆఫ్ ద అటాక్. సో అలా మిగతా ఎక్కువ నష్టం అనేది జరగకుండా వాళ్ళ ట్రూప్ అందరిని, అంటే ఉన్న మిగతా గార్డ్స్ అందరినీ కూడా ఇతను రక్షిస్తాడనమాట. ఇన్ దిస్ ప్రాసెస్ హౌఎవర్ హీ రిసీవ్డ్ సీరియస్ ఇంజురీస్ అండ్ సక్కంబెడ్ టు దెమ్ ఆఫ్టర్ ద క్యాప్చర్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. సో ఇంకా ఇతను ఫుల్గా బాగా ఇంజూర్ అనేది అయిపోతాడనమాట. ఇన్ దిస్ యాక్షన్ ల్యాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా డిస్ప్లేడ్ ద మోస్ట్ కాన్స్పిషియస్ valor, determination and made the supreme sacrifice in the best traditions of the army.
సో ఇంకా అలా అతను చనిపోతాడనమాట. సో సీరియస్ ఇంజురీస్ అయ్యి అక్కడున్న మిగతా వాళ్ళని కాపాడాలనే ఇదితో వాళ్ళకేం జరగకూడదు, సో నాకేమైనా పర్వాలేదని పోరాడినందుకు అతనికి ఆ మెడల్ అనేది ఇచ్చారు. సో అలా అతను ఆ వార్లో ఆ విధంగా పాల్గొన్నారు. అలాంటివన్నీ కూడా ఏవైతే మెయిన్ వాళ్ళు చేసిన ఏవైతే విన్యాసాలు ఉంటాయంటే, విన్యాసాలు అంటే ఇక్కడ ఎదుర్కొనే తీరు ఏదైతే ఉంటుందో దాన్ని ఒక పత్రం రూపంలో ఇస్తారు. నెక్స్ట్, యాజ్ వీ కంటిన్యూడ్ అవర్ విజిట్ అరౌండ్ ద నేషనల్ వార్ మెమోరియల్ వీ కేమ్ అక్రాస్ అనదర్ ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్ కాల్డ్ అమర్ జవాన్ జ్యోతి. సో వీళ్ళు నేషనల్ వార్ మెమోరియల్ చూసిన తర్వాత అలా చూస్తూ వస్తుంటే ఇంకొకటి చూసారు, అమర్ జవాన్ జ్యోతి అనేది చూసారనమాట. దట్ 1 minute దట్ కమమరేట్స్ అవర్ సోల్జర్స్. కమమరేట్స్ అంటే రిమెంబర్ అఫీషియల్ అండ్ గివ్ రెస్పెక్ట్, అంటే వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఒక విధమైన నివాళి రెస్పెక్ట్ని తెలియజేయడం అనమాట ఈ అమర్ జవాన్ జ్యోతి ద్వారా. ద నేమ్ యాజ్ యూ మే హ్యావ్ గెస్డ్ రిప్రజెంట్ యాజ్ అన్ immortal flame that is kept ablaze all through the day and night to reserve the sacrifices of our soldiers. అంటే ఇక్కడ ఒక జ్యోతి అనమాట, వాళ్ళకి నివాళిగా పగలు రాత్రి అనే తేడా లేకుండా నిత్యం వెలిగే ఒక జ్యోతి అనేది అక్కడ ఉంటుంది, వీళ్ళందరూ సాక్రిఫైజెస్కి నివాళిలాగా అనమాట. ఎర్లియర్ ద అమర్ జవాన్ జ్యోతి విచ్ ఆల్సో డిస్ప్లేడ్ ఏ రైఫిల్ అండ్ ఏ హెల్మెట్ వాజ్ ఎలైటెడ్ అండర్ ద ఆర్చ్ ఆఫ్ ఇండియా గేట్ ఇన్ January 1972 to commemorate India's victory in the Indian-Pakistan War of 1971. 1971లో ఇండియా పాకిస్తాన్కి వార్ జరిగినప్పుడు ఇండియా గెలిచినందుకు గాను ఇలా ఒక నివాళి తెలియజేయాలి అన్నట్టు హెల్మెట్ని ఒక రైఫిల్ని ఇండియా గేట్ దగ్గర పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ అమర్ జవాన్ జ్యోతి అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ద నేషనల్ వార్ మెమోరియల్ నౌ ఇంక్లూడ్స్ అమర్ జవాన్ జ్యోతి ఇన్ ద ఆబ్లిస్క్ అంటే టాపరింగ్ స్టోన్ పిల్లర్, అంటే ఒక పిల్లర్ లాంటిది అనమాట, ఒక స్మారక చిహ్నం లాంటిది అనొచ్చు. సో దాన్ని ఉంచారు, విచ్ ఈజ్ సరౌండెడ్ బై 4 చక్రాస్. ఆ యొక్క ఒక పిల్లర్ లాంటిది ఉంచారనమాట, దాని చుట్టూ కూడా 4 చక్రాస్ అనేవి ఉంటాయి. డ్యూరింగ్ ద ఇనాగ్యురేషన్ ద ప్రైమ్ మినిస్టర్ లిట్ ఏ న్యూ ఫ్లేమ్ టు కమమరేట్ ద ఫాలెన్ హీరోస్. సో అప్పుడు ఏదైతే కట్టారో ఒక చిహ్నం లాంటిది, స్మారక చిహ్నం లాంటిది కట్టారో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఒక జ్యోతిని వెలిగించడం అనేది స్టార్ట్ చేశారు. అది వాళ్ళ యొక్క త్యాగాలకి చిహ్నంగా. లేటర్ ద ఓల్డ్ ఫ్లేమ్ అట్ ఇండియా గేట్ వాజ్ ఆల్సో మెర్జ్డ్ విత్ ద న్యూ ఫ్లేమ్ అట్ ద నేషనల్ వార్ మెమోరియల్. అప్పటి వరకు ఇండియా గేట్ దగ్గర ఉండేది కదా ఆ జ్యోతి అనేది, అది కూడా తీసుకొచ్చి ఇందులో కలిపేశారనమాట, అంటే ఇంకొక దగ్గరే ఉంది. హియర్ ఈజ్ అ పిక్చర్ ఆఫ్ ద న్యూ అమర్ జవాన్ జ్యోతి ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ ఇట్. అంటే ఒకవేళ నువ్వు చూడకపోతే చూడని పిక్చర్ ఇచ్చిందనమాట, అంటే పిక్చర్ చూపిస్తున్నట్టుగా. యూ కెన్ సీ ద ఆబ్లిస్క్ సరౌండెడ్ బై వ్రెత్స్ అంటే ఏంటంటే సర్క్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్, అంటే ఎవరైనా చనిపోతే ఇలా రౌండ్గా వాళ్ళకి నివాళులు అర్పించినట్టు పువ్వులతో చేస్తారు కదా, సో అదనమాట. దట్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్, అంటే అక్కడ ఆ యొక్క చిహ్నం, స్మారక చిహ్నం ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ కూడా ఇలా పూలతో అలంకరించారనమాట, అంటే వాళ్ళకి నివాళి అర్పిస్తున్నట్టుగా. The lightning design is planned in such a way that it transforms the monument's landscape as sunlight changes from dawn to dusk. అంటే అక్కడ దాని యొక్క అరేంజ్మెంట్ అది ఎలా చేశారు అంటే, సూర్యుడి కాంతి అనేది పడుతుంది కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా అయితే పడుతుందో అది డిఫరెంట్ టైప్స్లో అది స్ప్రెడ్ అయ్యే విధంగా చేంజ్ చేశారు, అక్కడ అదంతా కూడా సెట్ చేశారనమాట. ఇట్ ట్రూలీ ఈజ్ ఎ మెజెస్టిక్ సైట్ దట్ ఫిల్డ్ మీ విత్ ప్రైడ్ ఫర్ అవర్ నేషన్. నిజంగా గర్వపడే విధంగా, అంటే మనము వాళ్ళని చూసి గర్వపడే విధంగా ఆ ప్లేస్ అనేది ఉన్నదట. ఐ వాజ్ ఆల్సో ఓవర్వెల్మ్డ్ మీన్స్ జాయ్ అనమాట, చాలా సంతోషం అని. బై ద ఇంటర్మైనబుల్ ఫ్లేమ్ యాజ్ ఏ మెటాఫోర్ ఫర్ ఎటర్నల్ స్టోరీస్ ఆఫ్ కరేజ్ అండ్ ఫ్లేవర్. అంటే ఇక్కడ ఒక దానితో పోల్చినట్టు అనమాట. ఈ జ్యోతి అనేది ఎలా ఉందంటే వాళ్ళ యొక్క కరేజ్కి చిహ్నంలాగా ఉన్నది ఆ జ్యోతి అనేది అన్నట్టు చెప్తున్నారు. సో ఇక్కడ చూసారా, నేషనల్ వార్ మెమోరియల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే, అవర్ టీచర్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద చక్రాస్ టు అస్. ఐ ఫౌండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండ్ హెన్స్ షేరింగ్ విత్ యూ. అలాగే వాళ్ళ టీచర్ మిగతా 4 చక్రాస్ గురించి కూడా
ఏదైతే స్మారక చిహ్నం ఉన్నది కదా, స్తంభం లాంటిది, దాని చుట్టూ 4 చక్రాస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆ చక్రాస్ గురించి వాళ్ళ టీచర్ చెప్తున్నారట. ఏమని? ద నేషనల్ వార్ మెమోరియల్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 కాన్సెంట్రిక్ సర్కిల్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ అమర్ చక్ర, వీర్త చక్ర, త్యాగ్ చక్ర, రక్ష చక్ర. సో 4 చక్రాలు అనేవి చుట్టూ ఉన్నాయట. అరౌండ్ ఏ 15-meter tall central obelisk with the eternal flame, the Amar Jawan Jyoti. It also houses bronze and stone murals and graphic panels. Isn't it amazing? సో ఏమంటున్నా అంటే దాని యొక్క స్తంభం చుట్టూ 4 చక్రాస్ ఉంటాయి. అది దాదాపు 15 మీటర్ల టాల్ ఉంటుందన్నమాట ఆ యొక్క ఏదైతే మధ్యలో ఉన్న స్తంభం ఉందో. సో అక్కడ ఈ అమర్ జవాన్ జ్యోతి అనేది వెలుగుతూ ఉంటుంది. అలాగే అక్కడ చాలా వరకు బ్రాంజ్ అంటే కంచు, స్టోన్ మ్యూరల్స్ అంటే ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళ గురించి తెలిపే గ్రాఫిక్ ప్యానల్స్, చిహ్నాలు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. ద ఇన్నర్మోస్ట్ సర్కిల్ రిప్రజెంట్స్ ద అమర్ చక్ర, ఆల్సో నోన్ యాజ్ సర్కిల్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. అంటే అక్కడ దగ్గర ఇన్నర్మోస్ట్ లోపల ఉన్నటువంటి ఒక సర్కిల్ ఏం తెలియజేస్తుందంటే అమర్ చక్ర అనేది తెలియజేస్తుంది. సో అది ఇమ్మోర్టాలిటీకి ఒక సర్కిల్ లాగా. This has the obelisk with eternal flame. The Amar Jawan Jyoti flame symbolizes the immortality of the spirit of fallen soldiers with the assurance that the nation will never forget their sacrifice. సో అక్కడే మనకి ఈ యొక్క అమర్ చక్ర దగ్గరే ఈ ఫ్లేమ్ అనేది ఉంటుంది, ఈ యొక్క అది దీపం అనేది. సో అది దేని తెలియజేస్తుంది అంటే వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని తెలియజేస్తుంది అనమాట. సో అది ఎప్పుడు కూడా ఆ జ్యోతి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ధైర్య సాహసాలని మర్చిపోనివ్వకుండా చేస్తుంది అనమాట. ద సెకండ్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ద వీర్త చక్ర విచ్ ఆల్సో నోన్ యాజ్ ద సర్కిల్ ఆఫ్ బ్రేవరీ. సో ధైర్యానికి చిహ్నంగా ఉంటుందన్నమాట ఆ చక్ర. దేర్ ఈజ్ ఎ కవర్డ్ గ్యాలరీ దట్ ఎగ్జిబిట్ 6 మ్యూరల్స్. మ్యూరల్ అంటే లార్జ్ పిక్చర్ ఆన్ వాల్, అంటే గోడ పైన వేసేటటువంటి ఒక పెద్ద పిక్చర్ని మ్యూరల్స్ అంటారు. సో అలా there is a covered gallery that exhibits 6 murals crafted in bronze depicting valiant battle actions of our armed forces. సో ఆర్మీ ఫోర్సెస్ యొక్క కొన్ని ధైర్య సాహసాలు చూపే చిత్రాలు ఉంటాయి కదా, వాటిని ఒక 6 రాళ్ళ పైన అంటే 6 గోడల పైన చెక్కారనమాట. అలాంటి 6 పిక్చర్స్ అనేవి అక్కడ కనిపిస్తూ ఉంటాయట ధైర్య సాహసాలకి సంబంధించినవి. The third circle represents the త్యాగ్ చక్ర, ఆల్సో నోన్ యాజ్ ద సర్కిల్ ఆఫ్ సాక్రిఫైస్. త్యాగ్ చక్ర అంటే పేరులోనే ఉన్నది కదా, సాక్రిఫైస్కి సంబంధించి. ద సర్క్యులర్ కాన్సెంట్రిక్ వాల్స్ ఆఫ్ హానర్ సింబలైజ్ ద యాన్షియంట్ వార్ ఫార్మేషన్ విచ్ ఈస్ కాల్డ్ చక్రవ్యూహ. ఇక్కడ ఏంటి అంటే చక్రవ్యూహకి సంబంధించిన పిక్చర్స్ ఉంటాయన్నమాట. అంటే పాతకాలం నుంచి కూడా ఎలా యుద్ధాలు అవి చేసుకుంటూ వచ్చారు. సో ఈ చక్రవ్యూహం ఇవన్నీ ఉంటాయి కదా కొన్ని వ్యూహాలు, వాటికి సంబంధించిన పిక్చర్ ఉంటుందట. The walls are covered with granite tablets and individual tablet is solely dedicated to each fallen hero of post-independent India. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క ట్యాబ్లెట్ అనేది ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ పైన ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు అనేవి అక్కడ ఉంటాయి. దేర్ నేమ్స్ ఆర్ ఎచ్డ్ ఇన్ గోల్డెన్ లెటర్స్. సో గోల్డెన్ లెటర్స్తో ఎచ్డ్ అంటే చెక్కడం, సో చెక్కి ఉంటాయన్నమాట. The outermost circle represents the Raksha Chakra which is also known as the circle of protection. సో రక్ష చక్ర అనేది ఏంటి అంటే సర్కిల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట, రక్షణ అనేది. ఇన్ దిస్ చక్ర ద రో ఆఫ్ ట్రీస్ ఈజ్ ఏ రీఎష్యూరెన్స్ టు ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ అబౌట్ దేర్ సేఫ్టీ అగైనిస్ట్ ఎనీ థ్రెట్. అంటే అక్కడ కొన్ని చెట్లు ఉంటాయన్నమాట. ఆ చెట్లు వేటిని రిప్రజెంట్ చేస్తాయి అంటే భారతదేశం యొక్క ప్రజల్ని రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఆ ప్రజలని ఎలాంటి ఇది వచ్చినా తట్టుకొని కాపాడే విధంగా వాటిని రిప్రజెంట్ చేశారు అక్కడ. ఈచ్ ట్రీ రిప్రజెంట్ ద సోల్జర్స్ హూ ఎన్ష్యూర్ ద టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. ప్రతి ఒక్క మొక్కని కూడా వాళ్ళ అంటే ఎవరైతే సోల్జర్స్ పోరాడారో వాళ్ళ ప్రతిరూపంగా అక్కడ కొలుస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు నేషనల్ వార్ మెమోరియల్ అనేది. ఇక్కడ చూస్తే అమర్ చక్ర, వీర్త చక్ర, త్యాగ చక్ర, రక్ష చక్ర అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది కూడా ఇచ్చారు. We spent the whole day from morning to evening at the National War Memorial and the surrounding areas marked by majestic lawns and grand buildings of Kartavya Path.
సో ఏంటంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ నేషనల్ వార్ మెమోరియల్ని అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని మైదానాల్ని ఏవైతే పార్క్స్ లాంటివి ఉంటాయో వాటన్నింటినీ బిల్డింగ్స్ని వాటన్నింటినీ చూసారనమాట. వీ వేర్ ఇమ్మర్స్డ్ ఇన్ ది అంబియన్స్ దట్ వాజ్ సోలెమ్ అండ్ ఏ రిమైండర్ ఆఫ్ వాట్ ఏ ఫ్రీ నేషన్ కుడ్ అచీవ్. సో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అంటే ఆ యొక్క ఇదంతా కూడా రావడానికి గల కారణాలు అవన్నీ చూసి అక్కడున్న వాతావరణం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ద ఓవరాల్ ఎన్విరాన్మెంట్ క్రియేటెడ్ అన్ ఎమోటివ్ ఎక్స్పీరియన్స్ దట్ వాజ్ విజువల్లీ ఇన్స్పైరింగ్. అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా ఎలా అంటే మనకు తెలియకుండా మనల్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఉన్నది. ఐ ఫెల్ట్ యాజ్ ఐ హ్యాడ్ డెవలప్డ్ బాండ్ విత్ ద ప్లేస్. సో తెలియకుండానే అక్కడ ఒక బాండ్ అనేది ఏర్పడిపోయింది అనమాట ఆ ప్లేస్తో. ఐ లెర్న్ a lot, but I also have to admit that the various discourses on the day brought tears to my eyes. అలాగే చాలా సంఘటనలు చూస్తే ఆమె కళ్ళ నీళ్ళు కూడా వచ్చాయట. ఇట్ వాజ్ సాడ్ టు థింక్ అబౌట్ ద మాసివ్ డివాస్టేషన్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్ కాజ్డ్ బై వార్స్. సో ఇలా వార్స్ వల్ల వాటి వల్ల ఎంతమంది లైఫ్ని పోగొట్టుకుంటున్నారు అనేది తలుచుకుంటే ఆమెకి చాలా బాధ అనిపించింది. ఇట్ మోటివేటెడ్ మీ టు లివ్ ఏ లైఫ్ వర్తీ ఆఫ్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ అవర్ హీరోస్. సో దాన్ని బట్టి ఈమెకి ఏమనిపించిందంటే మనకి ఉన్న ఈ జీవితాన్ని మన జీవితం అనేది వాళ్ళు ప్రసాదించింది. సో మనకు వీలైనంత మట్టుకి మనం బతకాలి, మన జీవితం అనేది వాళ్ళ యొక్క సాక్రిఫైస్ వల్ల వచ్చింది అని ఆమె అనుకుంటుంది అనమాట. ఆఫ్టర్ అవర్ విజిట్ ద క్లాస్ డిసైడెడ్ టు మేక్ ప్రెజెంటేషన్స్ ఆన్ స్టోరీస్ ఆఫ్ వెలోర్ ఆఫ్ ద బ్రేవ్ హార్ట్స్ వీ కేమ్ అక్రాస్ ఎట్ ద నేషనల్ వార్ మెమోరియల్. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళపైన కొన్ని ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి అని వాళ్ళు అనుకున్నారు. వీ డివైడెడ్ అవర్ సెల్స్ ఇంటూ 5 groups. వీఆర్ చూసింగ్ matters to make presentations depicting their courageous stories. సో కొంతమంది సోల్జర్స్ని ఇక్కడ అమరులని అర్థం వస్తుంది. సో అమరవీరుల్ని ఎన్నుకున్నారనమాట వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్స్ ఇద్దామని. అవర్ టీచర్ హ్యాస్ ఆల్సో అడ్వైజ్డ్ అస్ టు షేర్ అవర్ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ది స్కూల్ అసెంబ్లీ. సో వాళ్ళు ఏదైతే విన్నా అన్నీ ఉన్నాయో అవన్నీ స్కూల్ అసెంబ్లీలో షేర్ చేసుకోమని చెప్పారు. ఐ ఆమ్ డిలైటెడ్ దట్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ అవర్ స్కూల్ విల్ గెట్ టు నో అబౌట్ ద నేషనల్ వార్ మెమోరియల్ అండ్ ద సోల్జర్స్ ఇట్ కమమరేట్స్. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళ స్కూల్లో ఉన్న అందరు పిల్లలు కూడా దాని గురించి తెలుసుకుంటారు కదా అని చెప్పి తెలుసుకొని నివాళులు అర్పిస్తారని చెప్తున్నారు. సో ఇలా ఇక్కడ కొంతమంది గురించి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం నెక్స్ట్ పార్ట్లో అయితే డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో రిమైనింగ్ లెసన్ అనేది డిస్కస్ చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ ఎన్సీఆర్టీ ఇంగ్లీష్కి సంబంధించి లాస్ట్ లెసన్లో ఫస్ట్ పార్ట్ అనేది డిస్కస్ చేసాం. ఈరోజు మనం సెకండ్ పార్ట్ అలాగే గ్రామర్, పోయం అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో సెకండ్ పార్ట్ చూసుకుంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ ప్రెజెంటేషన్ ఆన్ ద స్టోరీ ఆఫ్ మేజర్ పద్మపాణి ఆచార్య హూ ఫౌట్ ఫర్ ఇండియా ఇన్ ద 1999 కార్గిల్ వార్ అండ్ వాజ్ అవార్డెడ్ ద మహావీర్ చక్ర. సో ఈమె సౌమ్య ఒక ప్రెజెంటేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఎవరిపైన? మేజర్ పద్మపాణి ఆచార్య పైన. ఇతను 1999లో జరిగిన కార్గిల్ వార్లో పాల్గొన్నారు. అలాగే అతనికి మహావీర్ చక్ర అనేది కూడా రావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు అతని యొక్క పిక్చర్ని మనం. సో ద సైటేషన్ ఫర్ ద మహావీర్ చక్ర రీడ్ యాజ్ ఫాలోస్. అంటే వాళ్ళకి ఇచ్చిన ప్రశంసా పత్రంలో ఏ విధంగా ఉన్నది ఏంటి అని. గెజెట్ నోటిఫికేషన్, అలాగే ఆపరేషన్ ఓపీ విజయ్ కార్గిల్ డేట్ ఆఫ్ అవార్డ్ 15 August 1999. సో ఇక్కడ చూసుకుంటే on 28 June 1999 మేజర్ పద్మపాణి ఆచార్య యాజ్ ఏ కంపెనీ కమాండర్ వాజ్ అసైన్డ్ ద formidable task of capturing an enemy position which was heavily fortified, strongly held and covered with mines and sweeping machine gun and artillery fire. సో ఇతను ఈ పద్మపాణి ఆచార్య అనే అతను June 28, 1999లో ఒక కమాండర్గా ఇతను ఎన్నిక అవ్వడం జరిగిందనమాట. అయితే ఇతను ఒక టాస్క్కి ఈ కమాండర్గా ఎన్నికయ్యారు. సో అది ఎలాంటి టాస్క్ అంటే, సో ఎనిమీలో ఎదురుగా ఉన్న ఎనిమీస్ని క్యాప్చర్ చేయాలి.
సో వాళ్ళైతే చూసుకుంటే అవతల చాలా ఎక్కువ బందోబస్తుతో ఎక్కువ ఆర్మీ గన్స్ అన్నీ కూడా చాలా ఫుల్ ప్లెడ్జెడ్గా ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గర అన్ని గన్స్ కానీ మిషన్స్ కానీ అన్నీ ఫుల్ ప్లెడ్జెడ్గా ఉన్నాయి. అలాంటి ఒక టీమ్ని పట్టుకోవడానికి అంటే వాళ్ళ ఎనిమీస్ని పట్టుకోవడానికి ఇతను ఒక కమాండర్గా నియమించబడ్డారు. సక్సెస్ ఆఫ్ ద బెటాలియన్ అండ్ బ్రిగేడ్ ఆపరేషన్ హింగ్డ్ ఆన్ ద ఎర్లీ క్యాప్చర్ ఆఫ్ హిస్ పొజిషన్. నెక్స్ట్ చూసుకుంటే హౌఎవర్ ద కంపెనీ అటాక్ ఆల్మోస్ట్ faltered at the very beginning when the enemy's artillery fire came down squarely on the leading platoon, inflicting large number of casualties. సో స్టార్టింగ్ అంటే అక్కడ వార్ స్టార్ట్ అయిన కొద్ది టైంలోనే చాలా నష్టం జరిగిందనమాట. అంటే అవతల వాళ్ళ దగ్గర అన్ని గన్స్ అన్నీ కూడా మిషన్స్ అన్నీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల సో వీళ్ళు ఫస్ట్ డౌన్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. విత్ అటర్ disregard to his personal safety, Major Padmapani Acharya took the reserve platoon of his company and led it through raining artillery shells. సో ఇతని యొక్క ఇంతకుముందు మనం చెప్పుకున్న అతనిలాగే ఇతను కూడా అతని యొక్క సేఫ్టీని ఏమాత్రం ఆలోచించుకుంటా వాళ్ళ యొక్క టీం కోసం పనిచేశారనమాట. ఈవెన్ యాజ్ హీస్ మెన్ వేర్ ఫాలోయింగ్ టు murderous enemy fire, he continued to encourage his men and charged at the enemy up the steep rock face with his reserve platoon. సో ఏదైతే అక్కడ వీళ్ళ గ్రూప్లో చాలామంది అవతల వాళ్ళు చేసే ఫైర్కి చనిపోతున్నప్పటికీ కూడా ఇతను మిగతా వాళ్ళందరినీ కూడా చాలా బాగా మోటివేట్ చేసేవాడు అనమాట. అంటే ఎవరైనా పక్క వాళ్ళు చనిపోతే మనకు ఒక భయం వస్తుంది కదా, మనం కూడా చనిపోతామని. అలా కాకుండా ఇతను వాళ్ళని మోటివేట్ చేసేవాడు అనమాట. బాగా మోటివేట్ చేసి ముందుకి నడిపారు. అన్మైండ్ఫుల్ ఆఫ్ ద హెయిల్ ఆఫ్ బుల్లెట్స్ ఫ్రమ్ ద ఎనిమీస్ పొజిషన్, మేజర్ పద్మపాణి ఆచార్య క్రాల్డ్ అప్ టు ద ఎనిమీ పొజిషన్ అండ్ లాబ్డ్ గ్రెనేడ్స్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇతను కూడా అవతల నుంచి ఎన్ని బుల్లెట్స్ వస్తున్నా ఎంత ఫైర్ జరుగుతున్నా కూడా ఇతను అవేం పట్టించుకోకుండా పాక్కుంటూ వెళ్ళి అవతల వాళ్ళ ఏవైతే వాళ్ళు ఉంటారు ఎనిమీ పొజిషన్స్ దగ్గర అక్కడికి వెళ్ళి ఈ గ్రెనేడ్స్ అనేవి వేస్తారనమాట. ఇన్ దిస్ డేరింగ్ అజాల్ట్ మేజర్ ఆచార్య వాజ్ సివియర్లీ ఇంజూర్డ్. ఆ పని చేయడం వల్ల అంటే అలా చేసే ఆ తరుణంలో ఇతను చాలా ఎక్కువగా ఇంజూర్ అవుతారనమాట. అంటే చాలా బాగా గాయపడిపోతారు. డిస్పైట్ బీయింగ్ సీరియస్లీ ఇంజూర్డ్ అండ్ అనేబుల్ టు మూవ్, అతనికి అంత గాయాలయ్యి కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా హీ ఆర్డర్డ్ హీస్ మెన్ టు లీవ్ హిమ్ అండ్ చార్జ్ ఎట్ ద ఎనిమీ వైల్ హీ కంటిన్యూ టు ఫైర్ ఎట్ ద ఎనిమీ. అతను అలా ఉన్నాడు కదా, సో పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఫస్ట్ మనం ఇతన్ని కాపాడాలి అనుకుంటారు కదా. సో అలా ఎవరైతే ఇతని దగ్గరికి కాపాడాలని వస్తున్నారో మీరు నా గురించి ఆలోచించొద్దు, ముందు వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయండి అని వాళ్ళకి చెప్పేవాడు అనమాట. ద ఎనిమీ పొజిషన్ వాజ్ ఫైనల్లీ ఓవర్ రన్ అండ్ ద ఆబ్జెక్టివ్ వాజ్ క్యాప్చర్డ్. సో చివరికి ఎలా అయితే వాళ్ళ ఎనిమీస్ని మట్టుగట్టిస్తారనమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మిషన్ ద ఆఫీసర్ హౌఎవర్ సకంబర్డ్ టు హిస్ ఇంజురీస్. అంటే చాలా బాగా గాయపడిపోతారు అనమాట. మేజర్ పద్మపాణి ఆచార్య డిస్ప్లేడ్ ఎక్సెప్షనల్ కరేజ్, లీడర్షిప్ అండ్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఇన్ ది ఫేస్ ఆఫ్ ద ఎనిమీ. సో వాళ్ళతో పోరాడే తరుణంలో ఇతను అసాధ్యమైన ధైర్య సాహసాల్ని చూపించారు అని చెప్తున్నారు. బిఫోర్ హీ వెంట్ ఇన్ టు బ్యాటిల్ హీ wrote a letter to his father that he wasn't afraid or scared about losing his life while trying to protect the motherland. సో అతను అలా యుద్ధానికి వెళ్ళే ముందు ఇతనికి ఒక లెటర్ రాశారట వాళ్ళ నాన్నగారికి, ఈ పద్మపాణి ఆచార్య అనేవారు. ఏమనంటే, సో నేను నా సేఫ్టీ కోసం కానీ నా లైఫ్ పోతుంది నేను చనిపోతానని నేను ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు, కేవలం నా యొక్క ఈ నేను ఏదైతే రక్షణగా అంటే రక్షిస్తున్నానో ఆ భూమిని నేను కాపాడుతాను అనే చెప్పారు తప్ప నా గురించి నేను ఏమీ ఆలోచించట్లేదు అని వాళ్ళ తండ్రికి రాసిన లెటర్లో అతను చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి కూడా చెప్పారనమాట. కోటింగ్ శ్రీమద్ భగవద్గీత హీ వెంట్ ఆన్ టు సే, అంటే భగవద్గీతలో ఒక శ్లోకం కూడా వాళ్ళ నాన్నగారికి చెప్పారనమాట. ఏమనంటే, ఇఫ్ యూ ఫైట్ యూ విల్ ఎయిదర్ బీ స్లెయిన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ గో టు ద celestial abodes, or you will gain victory and enjoy the kingdom on the earth. Therefore arise with determination, O son of Kunti, and be prepared to fight. So if you fight you will either be slain on the battlefield. సో నువ్వు యుద్ధం చేసినట్టయితే ఒకవేళ నువ్వు చనిపోతే స్వర్గానికి వెళ్తావు, లేదు నువ్వు యుద్ధాన్ని కనుక గెలిచినట్టయితే నీకు రాజ్యం అనేది వస్తుంది, నువ్వు రాజ్యాన్ని పాలిస్తావు. సో అని చెప్పి ఏదైనా అంటే ఓడిపోయినా గెలవడం అయినా ఏదైనా సరే
యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండు అని అర్జునుడికి ఎవరైతే శ్రీకృష్ణుడు ఉపదేశించిన వాక్యం ఉన్నదో అది వాళ్ళ నాన్నగారికి లెటర్లో రాస్తారనమాట ఇతను. నెక్స్ట్ వీరు సో అలా ఒక పద్మపాణి ఆచార్య గారి గురించి ఆమె లెటర్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీ రీచ్డ్ బెంగళూరు ఎస్టర్డే. ఐ హ్యావ్ రిటర్న్ ఏ లాంగ్ లెటర్ యాజ్ ఐ కుడ్ నాట్ హెల్ప్ షేరింగ్ దిస్ ఇన్స్పైరింగ్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. సో ఆ లెటర్ రాస్తుంది కదా ఆనందకి చెప్తుంది అనమాట. ఏమనంటే, సో నిన్న మేము బెంగళూరు వస్తాము, అవన్నీ చూసుకొని ఈ లెటర్ చాలా పెద్దది, అన్ని విషయాలు నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో అన్ని విషయాలు నీకు రాశాను. గివ్ మై రిగార్డ్స్ టు యువర్ మామ్ అండ్ డాడ్. ఐ మిస్ యువర్ మామ్స్ చోలే భటూర్. యూ నో ఐ ఆమ్ ఏ ఫుడీ. సే హెలో టు అమిత్, యువర్ ఫ్రెండ్ సౌమ్య. సో సౌమ్య కదా రాసింది ఆనందకి ఏమని చెప్తుందంటే, మీ అమ్మ నాన్నని అడిగాను అని చెప్పు, అలాగే మీ అమ్మ చేసే చోలే భటూర్ని నేను చాలా బాగా మిస్ అవుతున్నాను, అలాగే అమిత్కి హాయ్ చెప్పు అని చెప్పి యువర్ ఫ్రెండ్ సౌమ్య అని లెటర్ని ముగించేసింది అనమాట. ఇదంతా కూడా మనకి ఫస్ట్ పార్ట్లో. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో లెసన్లో అది మనం చూద్దాం. ఇప్పటి వరకు సౌమ్య ఆనందకి లెటర్ రాస్తుంది కదా, ఇప్పుడు ఆనంద సౌమ్యకి లెటర్ రాస్తుంది అనమాట. ఆనంద, హౌస్ నెంబర్, సెక్టర్ చండీగఢ్, డేటు డియర్ సౌమ్య. సో సౌమ్యకి రాస్తుంది అనమాట. ఇట్ వాజ్ సచ్ ఎ ప్లెజర్ టు రిసీవ్ యువర్ లెటర్. ఐ ఎంజాయ్డ్ రీడింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద విజిట్ టు ద నేషనల్ వార్ మెమోరియల్ ఇన్ ఢిల్లీ, యాజ్ వెల్ యాజ్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ ఫీలింగ్స్ డ్యూరింగ్ ద విజిట్. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నీకు మళ్ళీ నీ దగ్గర నుంచి లెటర్ తీసుకోవడం. సో నేను లెటర్ చదువుతున్నంతసేపు చాలా ఎంజాయ్ చేశాను. నువ్వు ఏదైతే చూసిన వాటిని నాతో ఎక్స్ప్లెయిన్ చేసావు, అంటే నాకు లెటర్లో రాసావో ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ కూడా అవి నేను చాలా బాగా చదివాను. సో నీ యొక్క అబ్జర్వేషన్స్ కానీ నీ ఫీలింగ్స్ కానీ అన్నీ కూడా నేను అర్థం చేసుకున్నాను అని చెప్తుంది. యూ రియలీ హ్యావ్ అన్ ఐ ఫర్ డీటెయిల్ అండ్ బీయింగ్ ద సెన్సిటివ్ పర్సన్ దట్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యాప్చర్ ద ఎసెన్స్ ఆఫ్ ఎమోషన్స్ అసోసియేటెడ్ విత్ దిస్ మెమోరియల్. అంటే ఏమంటుందంటే, నువ్వు నిజంగా చాలా అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక దీర్ఘ దృష్టి కలిగిన ఒక అమ్మాయి లాంటి దానివి, అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని కనీసం చూసొచ్చేయకుండా వాటి యొక్క ఎమోషన్స్ని అన్నింటినీ కూడా నువ్వు, అందులో ఉన్న తత్వాన్ని, సారాన్ని అన్నింటినీ కూడా నువ్వు అర్థం చేసుకున్నావు అని అంటుంది. ఐ వాజ్ హ్యాపీ టు హియర్ దట్ యూ గాట్ అన్ ఆపర్చునిటీ టు విజిట్ ద నేషనల్ వార్ మెమోరియల్. సో నువ్వు అలా వార్ మెమోరియల్ చూడడానికి నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా, దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ హ్యావ్ హియర్డ్ ఏ లాట్ అబౌట్ ఇట్. నేను కూడా దాని గురించి చాలా విన్నాను. సమ్ పీపుల్ మైట్ సీ ఏ వార్ మెమోరియల్ జస్ట్ యాజ్ ఎ మాన్యుమెంట్, స్టాచ్యూ అండ్ edifies to celebrate a war or victory and commemorate those who were martyred or injured in war. సో చాలామంది ఏంటంటే ఆ వార్ మెమోరియల్ని ఏదో ఒక స్తూపంగానో, ఒక స్తంభంగానో, ఒక కట్టడంగానో చూస్తారు. లేదంటే దాన్ని ఏదో గెలుపుకి చిహ్నంగా, లేదా వాళ్ళకి నివాళులు అర్పించడానికి, లేదా అమరులైన ఎవరైతే గాయాలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ చిహ్నంగా చూస్తూ ఉంటారు. అంటే కొంతమంది అలా స్టాచ్యూలో చూస్తూ ఉంటారు, కానీ అది ఎంతోమంది అమరవీరుల యొక్క చిహ్నం అని చెప్తున్నారనమాట. ఇన్ మై వ్యూ ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డీప్ గ్రాటిట్యూడ్ ఫర్ ద సుప్రీం సాక్రిఫైస్ మేడ్ బై అవర్ బ్రేవ్ సోల్జర్స్. సో నా వరకు అదొక స్టాచ్యూ అయితే కాదు, ఎవరైతే మన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక నివాళి లాంటిది అది అని చెబుతుందన్నమాట. బ్రేవ్ సోల్జర్స్ డిఫెండింగ్ ద sovereignty and integrity of the country. సో ఎవరైతే దేశ సమగ్రత కోసం, సౌభ్రతత్వం కోసం పోరాడారో వాళ్ళందరికీ ఒక చిహ్నం లాంటిది అని చెప్తుంది. ఐ ఫీల్ మోటివేటెడ్ అండ్ ఐఎమ్ సీరియస్లీ థింకింగ్ ఆఫ్ జాయినింగ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ సర్వింగ్ మై మదర్ల్యాండ్. సో వీటన్నింటి వల్ల నేను చాలా బాగా మోటివేట్ అయ్యాను. ఎలా అంటే నాకు కూడా ఆర్మీలో జాయిన్ అయ్యి మదర్ల్యాండ్కి ఏదైనా చేయాలి అని అనిపిస్తుంది అని చెప్తుంది. ఐ ఆల్సో feel it is our duty to periodically visit such places to honor our valiant soldiers. Valiant అంటే వెరీ బ్రేవ్. సో మనకి ఇలాంటి ఏవైతే కట్టడాలు ఉన్నాయో, ఇలాంటి మాన్యుమెంట్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనం సందర్శించాలి, అది మన బాధ్యత కూడా. ఎందుకంటే అవి మన బ్రేవ్ సోల్జర్స్ యొక్క త్యాగాన్ని తెలియజేస్తాయి మనకని చెప్తుంది. హూ హ్యావ్ మేడ్ గ్రేట్ సాక్రిఫైజెస్ ఫర్ అస్. సో ఎవరైతే మన కోసం ఇంత సాక్రిఫైస్ చేశారో వాళ్ళ గురించి తెలుసుకోవడం కోసం మనం వాటిని ఖచ్చితంగా చూడాలి అని. దేర్ సాక్రిఫైసెస్ ఎనేబుల్ అస్ టు వాక్ ఫ్రీలీ ఇన్ అవర్ కంట్రీ వితౌట్ ఫియర్ ఆఫ్ ఎనిమీ థ్రెట్స్.
సో వాళ్ళు చేసిన త్యాగం వల్ల మనం ఈరోజు దేశంలో ఎలాంటి శత్రుభయం అనేది లేకుండా ఫ్రీగా ఉండగలుగుతున్నాం. ఇట్ ఈస్ నైస్ ఆఫ్ యువర్ టీచర్ అండ్ స్కూల్ టు అరేంజ్ దిస్ విజిట్ టు గివ్ యూ ఆల్ ఎ ఛాన్స్ టు లెర్న్ అబౌట్ ఇండియాస్ హీరోస్ అండ్ ఆల్సో పే యువర్ రెస్పెక్ట్ టు దెమ్. నిజంగా మీ టీచర్ చాలా మంచిగా చేశారు. ఇలా ఒక ట్రిప్ వేసి ఇలా మన ఇండియా యొక్క హీరోస్ అంటే ఎవరైతే మన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం తెలుసుకోవడము, వాళ్ళకు ఒక రెస్పెక్ట్ని రెస్పెక్ట్ని తెలియచేయడం, ఇవన్నీ మీ టీచర్ అనేవారు బాగా కండక్ట్ చేశారు ఇవన్నీ అని చెప్తుంది. ద ఐడియా ఆఫ్ యువర్ క్లాస్ టు మేక్ ఏ ప్రెజెంటేషన్ ఎట్ ద స్కూల్ అండ్ మేకింగ్ ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వండర్ఫుల్. ఇవే కాకుండా మీరందరూ తిరిగి వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కరు గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకున్నారు కదా, అది కూడా చాలా బాగుంది అని చెప్తుంది. పార్ట్ 1 ఎవరైతే చూస్తారో వాళ్ళకి పార్ట్ 2 అనేది అర్థమవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ప్రెజెంటేషన్. ఐ హోప్ ఇట్ గోస్ వెల్ అండ్ మోటివేట్స్ ద స్కూల్ స్టూడెంట్ టు జాయిన్ ద ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్. సో నీ యొక్క ప్రెజెంటేషన్కి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో ఇలా చాలామంది మోటివేట్ అయ్యి, స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలామంది మోటివేట్ అయ్యి ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను అని చెప్తుంది. ఆనంద సౌమ్యకి చెప్తుంది అనమాట. యువర్ లెటర్ హ్యాస్ రిమైండెడ్ మీ ఆఫ్ ఎ టైమ్ వెన్ వీ విజిటెడ్ ద వార్ మెమోరియల్ ఇన్ అవర్ సిటీ. సో నువ్వు ఇలా లెటర్లో నాకు ఇవన్నీ చెప్పేసరికి నాకు ఒకటి గుర్తొచ్చింది. మేము విజిట్ చేసిన ఏదైతే మెమోరియల్ ఉన్నదో మా సిటీలో అది నాకు గుర్తొచ్చింది అని చెప్తుంది. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ద డేస్ వాజ్ నేషనల్ మ్యాట్రిట్స్ డే, అంటే అమరవీరుల సంస్కరణ దినం అని అంటాం కదా, అదనమాట. సో వాళ్ళని తలుచుకోవడం అనమాట. వైల్ విజిటింగ్ వన్ ఆఫ్ చండీగఢ్స్ గార్డెన్స్ వీ సా ఎ లాట్ ఆఫ్ యాక్టివిటీ అరౌండ్ ద బౌగన్విల్లా గార్డెన్ ఇన్ సెక్టార్ 3. సో వీళ్ళు ఆ యొక్క అమరవీరుల దినం రోజు అక్కడికి వెళ్ళారనమాట. చండీగఢ్ గార్డెన్స్లోని ఇక్కడ ఒక సెక్టర్ 3కి వెళ్ళారు. యాజ్ వీ అప్రోచ్డ్ ద గార్డెన్ వీ సా పీపుల్ ఆఫరింగ్ ఫ్లవర్స్ అండ్ ప్రేయర్స్. అక్కడికి వెళ్ళేసరికి అందరూ పువ్వులు అవి పట్టుకొని ప్రార్థనలు అవి చేస్తూ ఉన్నారట. వీ జాయిన్ ద గ్రూప్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ క్విక్లీ రియలైజ్డ్ దట్ దే వేర్ ఆల్ దేర్ టు పే రెస్పెక్ట్ టు ద సోల్జర్స్ ఎట్ ద వార్ మెమోరియల్. సో అక్కడికి వాళ్ళు కూడా ఆ యొక్క ఈవెంట్లో పాల్గొంటారనమాట క్యూరియాసిటీ, ఆతృతతో. సో అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే ఈ మన కోసం ప్రాణాలు అర్పించిన సోల్జర్స్ ఉంటారో వాళ్ళకి నివాళులు అనేవి అర్పిస్తున్నారనమాట. వెన్ ఐ థింక్ బ్యాక్ అబౌట్ మై విజిట్ వేర్ ఎవ్రీ వన్ వాజ్ డెడికేటింగ్ ఫ్లవర్ యాజ్ ఏ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ టు అవర్ సోల్జర్స్, ఐ వాజ్ రిమైండెడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోయం. సో అలా అందరూ కూడా ఆ యొక్క సోల్జర్స్కి నివాళులు అర్పిస్తుంటే నాకు ఒక పోయం గుర్తొచ్చింది అని ఒక పోయం అనేది ఇక్కడ ఆమె రాయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఐ హోప్ యూ లైక్ ద పోయం. I must say I was inspired by your idea of presenting the valorous stories of Indian soldiers. There are so many stories of courage, bravery and sacrifice which remind us that many of the challenges we face in our lives are inconsequential. సో ఏమని చెప్తుందంటే, ఇలా ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప ఆలోచన. మనం అనుకుంటాం మనకు వచ్చినవే చాలా పెద్ద బాధలు, మనకు తీరలేని కష్టాలు అవి వచ్చాయనుకుంటా. కానీ మన కోసం ఇలా ప్రాణాలు అర్పించి అక్కడ ఎనిమీస్తో పోరాడి చేసి గాయపడిన వాళ్ళ కష్టం ముందు మనం అసలు కష్టాలే కావు అని చెప్తున్నారు. We can enjoy peace in our country and the luxury exchanging ideas with our friends because our armed forces are alert and work hard to create that ఎన్విరాన్మెంట్ ఫర్ అస్. మనం ఎంత హ్యాపీగా ఫ్రీగా మనకి నచ్చినట్టు తిరుగుతూ ఉంటున్నాము, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటున్నాము, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నామంటే మన కోసం అక్కడ ఉన్న ఆర్మీ ఫోర్సెస్ అనేవి అలర్ట్గా ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేయడం వల్ల మనకి ఇంత ఫ్రీగా ఉన్న వాతావరణం అనేది ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని చెబుతుంది. ఇక్కడ చూసుకుంటే కెప్టెన్ అనూజ్ నయర్ మహావీర్ చక్ర. సో ఇతను కెప్టెన్ అనూజ్ నయర్ అనే అతను. సో అతనికి మహావీర్ చక్ర వచ్చింది. ఇది సెకండ్ వార్కి సంబంధించి సెకండ్ మోస్ట్ గ్యాలంటరీ అవార్డ్ కింద చెప్పుకోవచ్చు అనమాట. వెరీ రీసెంట్లీ ఐ రీడ్ ఇన్ ది న్యూస్ పేపర్ దట్ కెప్టెన్ అనూజ్ నయర్ ఎంవీసీ అంటే మహావీర్ చక్ర వచ్చింది అతనికి. అండ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఆఫ్ ద 17 జాట్ రెజిమెంట్ వాజ్ పోస్ట్యూమస్లీ అవార్డెడ్ ద మహావీర్ చక్ర, ఇండియా సెకండ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్. సో ఇండియా యొక్క సెకండ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు మహావీర్ చక్ర, ఫస్ట్ పరమవీర్ చక్ర. సో ఈ మహావీర్ చక్ర అనేది ఇతనికి వచ్చింది, అనూజ్ నయ్యర్ అనే అతనికి.
సో ఇతను చనిపోయిన తర్వాత ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపులరీ వాలర్ డ్యూరింగ్ ద కార్గిల్ వార్ ఇన్ 1999. అంటే అత్యున్నతమైన ధైర్య సాహసాలు చూపించి పోరాడినందుకు గాను ఇతనికి కార్గిల్ వార్లో పోరాడినందుకు గాను ఈ అవార్డు అనేది ఇచ్చారు. ఐ లుక్ ఫార్వర్డ్ టు లెర్నింగ్ మోర్ అబౌట్ హిమ్. Meanwhile, I learned that his mother Meena Nair has written a memoir titled Tiger of Drass Capt Anuj Nair 23 కార్గిల్ హీరో. అంటే మెమోర్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక పర్సన్ గురించి అతని యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా రాయడాన్ని అనమాట మెమోర్ అంటారు. అయితే వాళ్ళ మదర్ రాశారనమాట అతని కోసం. విచ్ ఐ షాల్ సర్టన్లీ గో త్రూ. ఐఎమ్ షేరింగ్ విత్ యూ అన్ ఎక్సెప్ట్ ఆఫ్ హర్ ఇంటర్వ్యూస్ విత్ IANS. సో ఎక్సెప్ట్ అంటే ఒక పార్ట్ అనమాట. అంటే ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఒక పార్ట్గా నేను నీకు చెప్తానని చెప్తుంది. రైటింగ్ అబౌట్ ద స్మాలెస్ట్ థింగ్స్ అబౌట్ యువర్ చైల్డ్ హూ ఈజ్ నాట్ విత్ యూ రియలీ యూజ్ టు షేక్ మీ, బట్ గ్రాడ్యువల్లీ ఐ కేమ్ టు టర్మ్స్ విత్ ఇట్ బై టెల్లింగ్ మై సెల్ఫ్ that if I didn't write about him, no one in the world would or could, and no one will know about Anuj's sacrifice. సో ఏమంటుందంటే రైటింగ్ అబౌట్ ద స్మాలెస్ట్ థింగ్స్ అబౌట్ యువర్ చైల్డ్ అంటే మీ కళ్ళ ముందు లేనటువంటి హూ ఈజ్ నాట్ విత్ యూ అంటే మన కళ్ళ ముందు లేనటువంటి మన పిల్లల కోసం ఏదైనా చెప్పాలి అంటే అది నిజంగా చాలా కష్టం. అంటే అంత బాధ. సో పిల్లలంటే తల్లి ఎవరికి ఇష్టం ఉండదు, తల్లిదండ్రికి ఇద్దరికి ఇష్టమే. సో అలాంటి పిల్లలు ఎంతో కష్టపడి ప్రయోజకులను చేసినప్పుడు వాళ్ళ ఎదురుగా లేకపోతే అది బాధే కదా. సో అలా ఇక్కడ మనం అంతలా ప్రేమించిన పిల్లలు మన ఎదురుగా లేనప్పుడు వాళ్ళ గురించి చెప్పడం ఏదైనా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. బట్ గ్రాడ్యువల్ ఐ కేమ్ టు టర్మ్స్ విత్ ఇట్ బై టెల్లింగ్ మై సెల్ఫ్ అంటే తనకు తానే నచ్చ చెప్పుకుంటుంది అనమాట. దట్ ఇఫ్ ఐ డిడెంట్ రైట్ అబౌట్ హిమ్ ఒకవేళ అంటే తనకు తానే నచ్చ చెప్పుకొని అంటుంది ఏమని ఒకవేళ కనుక నేను అతని గురించి చెప్పకపోతే నో వన్ ఇన్ ద వరల్డ్ వుడ్ ఆర్ కుడ్ అండ్ నో వన్ విల్ నో అబౌట్ అనూస్ సాక్రిఫైస్. ఒకవేళ నేను అతను ఎంత కష్టపడ్డాడు ఏం చేశాడు అనేది చెప్పకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అతని గురించి, అలాగే అతను చేసిన సాక్రిఫైస్ గురించి కూడా తెలియదు అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పిందనమాట అతనికి సంబంధించి. ఇట్ ఈస్ ట్రూలీ సెడ్ అవర్ ఫ్లాగ్ డజంట్ ఫ్లై బికాస్ ద విండ్ మోస్ ఇట్. మన ఏదైతే జాతీయ జెండా ఉన్నదో అది గాలి వీయడం ద్వారా కదలట్లేదు. ఇట్ ఫ్లైస్ విత్ ద లాస్ట్ బ్రీత్ ఆఫ్ ఈచ్ సోల్జర్ హూ డైడ్ ప్రొటెక్టింగ్ ఇట్. సో ఎవరైతే దేశాన్ని రక్షించాలి అని చెప్పి ప్రాణత్యాగం చేస్తున్నారో వారి యొక్క ఆఖరి శ్వాసతో అది ఎగురుతుంది అని చెప్పడం జరిగిందనమాట. ఎంత బాగా చెప్పారు కదా. సో ఆ విధంగా ఇచ్చారు. ఐ హ్యావ్ షేర్డ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ మెనీ మై ఫ్రెండ్స్. వీ ఆల్ విష్ టు విజిట్ ద నేషనల్ వార్ మెమోరియల్. సో నువ్వు చెప్పిన లెటర్లో చెప్పిన విషయాలన్నీ కూడా నేను మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. మేము కూడా ఆ యొక్క నేషనల్ వార్ మెమోరియల్ని చూడాలనుకుంటున్నాము అని ఆనంద సౌమ్యకు చెప్తుంది. వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ ఏ మొబైల్ యాప్ నేషనల్ వార్ మెమోరియల్ అండ్ మ్యూజియం. దిస్ యాప్ ఈజ్ వెరీ ఇంటరాక్టివ్ అండ్ ప్రొవైడ్స్ ఆన్సర్స్ టు అవర్ క్వెరీస్ ఇన్ 21 లాంగ్వేజెస్. సో నేషనల్ వార్ మెమోరియల్ అండ్ మ్యూజియం అనే ఒక యాప్ ఉన్నదట. ఆ యాప్లో మనకి కావాల్సిన సమాచారం అంతా కూడా 21 లాంగ్వేజెస్లో చూపిస్తుందట. ద మ్యూరల్స్ ఆన్ ద వాల్స్ ఆర్ ఎన్చాంటింగ్. అంటే మ్యూరల్స్ అంటే చెప్పుకున్నాం కదా ఒక పిక్చర్స్ లాంటివి అనమాట. సో వారి యొక్క ఫొటోస్ అవి కూడా ఏ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇండీడ్. సో అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు పిక్చర్స్ అవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయో వార్కి సంబంధించిన పిక్చర్స్ అవన్నీ. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ ఐడియా విత్ మై క్లాస్మేట్స్ అండ్ మై టీచర్. I think it would be great to create a collage capturing the lives and stories of people that can inspire us each day. సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే మనల్ని ఇన్స్పైర్ చేసే స్టోరీస్ అవి ఉంటాయో సో అలాంటి వాళ్ళ స్టోరీస్ని వాటిని క్యాప్చర్ చేయడం చాలా బాగుంటుంది. ఐ నో దట్ వీ క్యాన్ ఈమెయిల్ ఈచ్ అదర్. I really like to receive letters from you, not just because of the ideas that you share, but also because the envelope of your letters often comes with beautiful stamps that make me happy. సో మనం ఈమెయిల్ ద్వారా వాటిని తెలుసుకుందాము. ఐ నో దట్ వీ క్యాన్ ఈమెయిల్ ఈచ్ అదర్ అంటే ఈమెయిల్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. కానీ ఇలా లెటర్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఎన్వెలోప్స్ వాటిపైన ఉన్న స్టాంప్స్ ఇవన్నీ కూడా
బాగుంటాయి, అవన్నీ కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తాయని చెప్తుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ ఎవర్ షేర్డ్ ఇట్ బిఫోర్ బట్ కలెక్టింగ్ స్టాంప్స్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాబీస్. సో ఇంతకుముందు ఎప్పుడు నేను చేయలేదు, కానీ ఇప్పుడు కలెక్టింగ్ ఆ యొక్క స్టాంప్స్ కలెక్ట్ చేయడం అనేది ఒక హాబీగా ఉన్నది. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ఇయర్స్. సో కొన్ని ఇయర్స్ నుంచి చేస్తుందట. బట్ ఐ లెర్న్ రీసెంట్లీ దట్ ద యాక్ట్ ఆఫ్ కలెక్టింగ్ స్టాంప్ ఈజ్ కాల్డ్ philately. This time I receive a stamp that celebrates India's independence, a theme related to your letter. సో అలా స్టాంప్స్ని కలెక్ట్ చేయడం అనేది ఫిలాటలీ అంటారట. దిస్ టైమ్ ఐ రిసీవ్డ్ ఎ స్టాంప్ దట్ సెలబ్రేట్స్ ఇండియాస్ ఇండిపెండెన్స్. సో ఇండియా ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేస్తున్న ఒక స్టాంప్ లాంటిది కలెక్ట్ చేసిందట ఇప్పుడు ఆ అమ్మాయి. ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ మీ ఫర్ నౌ. సో ఇక నా దగ్గర ఉన్న విషయాలన్నీ నేను చెప్పేశాను. బట్ బిఫోర్ ఐ కంక్లూడ్, గెస్ వాట్ వీ హ్యాడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో ఇంకా వెళ్ళిపోయే ముందు నీకు ఒక క్వశ్చన్, అంటే మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకున్నామో తెలుసా అని అడుగుతుంది అనమాట. ఫ్లఫీ ఇడ్లీస్ అండ్ వీ ఆల్ రిమెంబర్డ్ యూ. సో ఫ్లఫీ ఇడ్లీస్ అంటే కొంచెం మెత్తగా ఉన్నటువంటి ఇడ్లీలు చేసుకున్నారట. ఇడ్లీలు తినేటప్పుడు ఈ సౌమ్యాన్ని తలుచుకున్నారట. గివ్ మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్స్, ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై యువర్ లెటర్. సో మీ అమ్మ నాన్నని అడిగానని చెప్పు, నీ లెటర్ వల్ల నేను చాలా ఇన్స్పైర్ అయ్యానని చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తే 15th August 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన అప్పుడే స్టాంప్ అనమాట. సో ఈ స్టాంపు అక్కడ మాట్లాడుకున్నారు కదా పైన, ఇదనమాట. హోప్ టు హియర్ ఫ్రమ్ యూ సూన్ అబౌట్ యువర్ న్యూ అడ్వెంచర్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, బెస్ట్ విషెస్ ఆనంద. సో ఇలాంటి ఇంకా కొన్ని ఎక్స్పీరియన్సెస్ని, వాటిని అడ్వెంచర్స్ని మనం మాట్లాడుకోవాలి అని చెప్పి బాయ్ చెప్పేసింది అనమాట ఆనంద. సౌమ్య ఆనందకి రాసింది, మళ్ళీ ఆనంద సౌమ్యకి రాసింది అనమాట. సో ఇది మనకి ఇందులోకి సంబంధించి లెసన్ వచ్చేసి. నెక్స్ట్ ఇందులో ఉన్న గ్రామర్ కనుక చూసుకుంటే మనకి చాలా చిన్నవే ఇచ్చారు. ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ది బాక్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాటిలో అంటే ఇలా స్ట్రైట్గా ఇచ్చారు కదా, ఉన్న వాటిలో వేరుగా ఉన్నటువంటిది ఏది అని చెప్తున్నారు. వాలియంట్, బ్రేవ్, హీరోయిక్, కరేజెస్, ఇవన్నీ కూడా ధైర్యాలని వాటిని తెలియజేసేటటువంటిది. సో ఇక్కడ మ్యాటర్ అనేది వేరు కాబట్టి. మెమోరియల్, మాన్యుమెంట్, స్టాచ్యూ, సెనోట్ ఆఫ్ విక్టరీ. సో మెమోరియల్, మాన్యుమెంట్, స్టాచ్యూ, విక్టరీ ఇవన్నీ కూడా ఏవైనా చిహ్నాలకి, వాటికి విజయానికి చిహ్నాలుగా అలా తెలియజేసేవి. సెనోటాప్ అనేది వేరు. గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్, అప్రిషియేషన్, గ్రేట్ఫుల్నెస్ ఇవన్నీ కూడా మనం అంటే ఒక కృతజ్ఞత భావాన్ని తెలియజేయడం కానీ, కృతజ్ఞతను తెలియజేయడం, ఇలాంటివన్నీ కూడా. సో రెస్పెక్ట్ అనేది వేరు. నెక్స్ట్ వేరుగా ఉన్నదాన్ని కనుక్కోమన్నారు. యునిక్, మ్యాచ్లెస్, ఎక్స్క్లూజివ్, వన్ ఆఫ్, ఇవన్నీ కూడా ఒకలాగా ఉంటే సింపుల్ అనేది వేరుగా ఉంది కాబట్టి సింపుల్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ అని అన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ద పరమవీర్ చక్ర signifies the wheel of the ultimate brave and the award is granted for most conspicuous bravery in the presence of the enemy. The medal was dash as a gallantry medal. ఇక్కడ was అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ అనేది ఇచ్చారు. సో వెర్బ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది was అనేది పాస్ట్లో ఉంది కాబట్టి అక్కడ మనం ఇన్స్టిట్యూటెడ్ అని రాసుకోవచ్చు. యాజ్ ఎ గ్యాలంటరీ మెడల్ విత్ retrospective effect from 15 August 1947 by Dr. Rajendra Prasad, the then President of India. The medal was, ఇక్కడ కూడా was అనేది ఉంది కాబట్టి డిజైన్డ్. సో డిజైన్డ్ అని మనం రాసుకున్నాం. డిజైన్డ్ బై మిస్టర్ సావిత్రి Khanolkar. The designer dash inspiration from Sheikh Dadiji, a Vedic rishi who dashed the ultimate sacrifice. సో ఇక్కడ ద డిజైనర్ డ్రూ, ఇక్కడ మనం ముందు కనుక చూసుకుంటే పాస్ట్ టెన్స్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది కూడా పాస్ట్లోకి వస్తుంది. డ్రా అనేది డ్రూగా మారింది. మేక్ అనేది మేడ్గా మారింది. బై గివింగ్ అప్ హిజ్ బాడీ సో దట్ ద గాడ్స్ డాష్ మేక్ ఏ డెడ్లీ వెపన్. సో ఇక్కడ క్యాన్ అనేది కుడ్గా మారింది. కాల్ అనేది కాల్డ్గా మారింది.
టోటల్గా ఇదంతా చూసుకుంటే మనకి పాస్ట్ ఫామ్లో వర్బ్స్ని మార్చడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సరౌండ్ అనేది సరౌండెడ్, ఫ్లాంక్ అనేది ఫ్లాంక్డ్గా మారింది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటే సేఫ్ గార్డింగ్ నేషన్స్ బోర్డర్, అంటే ఏవైతే సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో వాటిని రక్షించడాన్ని టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటారు. ఐకానిక్ అంటే గ్రాండ్ అని అర్థం. నెక్స్ట్ మనకి థర్డ్ వన్ ఎన్విజన్డ్ అంటే విజువలైజ్డ్ అంటే చూడడం. ఎచ్డ్ మీన్స్ ఎన్గ్రేవ్డ్ అంటే చెక్కడం. పోస్ట్యుమస్లీ అంటే ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత అని. ఆస్ట్రక్ అంటే అమేజ్డ్. ఒబ్లిస్క్ అంటే ఏ టాపరింగ్ స్టోన్ పిల్లర్, ఒక రాయి లాంటిది అనమాట, అంటే ఒక స్తంభం లాంటిది స్టోన్తో చేసేటటువంటిది. మెజెస్టిక్ అంటే సెలబ్రేటెడ్. ఇంటర్మైనబుల్ ఫ్లేమ్ మీన్స్ నిత్యం వెలిగేదన్నమాట. నెవర్ డైయింగ్ ఫ్లేమ్ అంటే ఎప్పుడు ఆరిపోనిది, ఇంటర్మైనబుల్ ఫ్లేమ్. వాలియంట్ మీన్స్ వెరీ బ్రేవ్ అని అర్థం అన్నమాట. సో చాలా ధైర్య సాహసాలు కలిగినటువంటి అని. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు బాక్స్లో, కిందన కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటిని రీప్లేస్ చేసి రాయమన్నారనమాట. ఇక్కడ చూసుకుంటే నేషనల్ బౌండరీ అంటే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ పైన చెప్పుకున్నాం కదా. సో బౌండరీస్ అంటే సరిహద్దుల్ని టెరిటోరియల్ ఇంటిగ్రిటీ అంటాం. నెక్స్ట్ మోటివేటెడ్ అంటే ఇన్స్పైర్డ్. సోల్జర్స్ హూ హ్యాడ్ డైడ్ ఇన్ యాక్షన్, దానికి బదులుగా మనం ఫాలెన్ సోల్జర్స్ అని రాసుకోవచ్చు. అంటే వాళ్ళు యుద్ధం చేస్తూ చనిపోతున్నప్పుడు ఫాలెన్ సోల్జర్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ దే డెత్స్ అంటే పోస్ట్యుమస్లీ అని చెప్పొచ్చు. బ్రేవరీకి వాల్యూర్ అని చెప్పొచ్చు. అలాగే అవుట్ స్టాండింగ్ బ్రేవరీ, ఎగ్జంప్లరీ కరేజ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అమేజ్డ్ అంటే ఆస్ట్రాక్. అలాగే ఆఫ్టర్ హీ డైడ్ చనిపోయిన తర్వాత అంటే పోస్ట్యుమస్లీ. అఫెక్టెడ్ ఎవ్రీ వన్ వెరీ డీప్లీ అంటే టచ్డ్ ఎవ్రీ వన్స్ హార్ట్. సో అలా మనం రీప్లేస్ చేసి రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులో ఉన్న పోయం, లాస్ట్ పోయం కనుక చూసుకుంటే మిడో సర్ప్రైజెస్. మిడో అంటే తెలుసు కదా, పచ్చిక బయలు అంటారు. సో మిడో సర్ప్రైజెస్ అనేది చూద్దాం. వాక్ అక్రాస్ ఏ గ్రీన్ ఫీల్డ్, ఏ పార్క్ ఆర్ ఈవెన్ అండర్ ఏ క్లంప్ ఆఫ్ ట్రీస్. క్లంప్ అంటే ఒక గుంపు, చెట్ల యొక్క గుంపు అనమాట. అంటే ఎప్పుడైనా ఇలా పచ్చిక బయల్లో కానీ, గడ్డి పైన కానీ, పార్క్లో కానీ, లేదా ఒక చెట్ల గుంపు మధ్య కానీ నడుస్తూ ఉంటే అండ్ యూ విల్ నోటీస్ మెనీ వండర్ఫుల్ థింగ్స్. అలా నడుస్తున్నప్పుడు మనం చాలా విషయాల్ని తెలుసుకుంటామట. వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద సర్ప్రైజెస్ ఎ మిడో హ్యాస్ ఫర్ సమ్ వన్ విత్ ఎ కీన్ ఐ అండ్ ఏ షార్ప్ ఇయర్. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మిడో కొన్ని సర్ప్రైజెస్ని ఇస్తుందట. ఎవరికైతే మంచి దీర్ఘ దృష్టి అంటే మంచి చూపు, అన్నింటినీ కనిపెట్టే చూపు, షార్ప్ ఇయర్ అంటే సౌండ్ని గ్రాస్ప్ చేసే ఆ యొక్క క్వాలిటీ ఉంటుందో వాళ్ళకి మంచి సర్ప్రైజెస్ ఇస్తాయంట. అవేంటో చూద్దాం. మిడోస్ హ్యావ్ సర్ప్రైజెస్, యూ కెన్ ఫైండ్ దెమ్ ఇఫ్ యూ లుక్. సో మిడోస్ చాలా సర్ప్రైజెస్ ఇస్తాయట ఎప్పుడంటే మనం వాటిని జాగ్రత్తగా చూసినప్పుడు. వాక్ సాఫ్ట్లీ త్రూ ద వెల్వెట్ గ్రాస్ అండ్ లిజన్ బై ద బ్రూక్. సో ఆ యొక్క పచ్చగడ్డి ఏదైతే ఉంటుందో దానిపైన నెమ్మదిగా నడవమంటున్నారు. బ్రూక్ అంటే ఇక్కడ ఆ శబ్దం అనమాట, సెలయేరు కానీ చిన్న కాలువ అలాంటి ఆ నీటి పారే శబ్దాన్ని అనమాట. సో అలా నడుస్తూ ఆ యొక్క శబ్దాన్ని వినమంటున్నారు. You may see a butterfly rest upon a buttercup and unfold its drinking straws to sip the nectar up. సో ఇక్కడ చూస్తే యు మే సీ ఏ బటర్ఫ్లై. సో మనం అక్కడ బటర్ఫ్లైస్ని చూడొచ్చట. రెస్ట్ అపాన్ ఏ బటర్కప్. బటర్కప్ అంటే ఇక్కడ ఒక ఫ్లవర్ అనమాట. సో ఇక్కడ చూసారా, బటర్కప్ అంటే ఒక ఫ్లవర్ లాంటిది. రెస్ట్ అపాన్ ఏ అంటే అక్కడ ఉన్నదన్నమాట, దానిపైన వాలున్నది. అండ్ అన్ఫోల్డ్ ఇట్స్ డ్రింకింగ్ స్ట్రాస్ అంటే మనం స్ట్రాస్తో తాగుతాం కదా కోకోనట్ వాటర్ కానీ డ్రింక్స్ కానీ, అలా సీతాకోక చిలుకకు కూడా 2 స్ట్రాస్ లాంటివి ఉంటాయట. దాంతో టు సిప్ ద నెక్టర్ అప్ అంటే అందులో ఉన్న తేనె మకరందాన్ని ఆ యొక్క బటర్ఫ్లైకి ఉన్న స్ట్రాస్తో అది తీసుకుంటూ ఉంటుందట. యు మే స్కేర్ ఏ ర్యాబిట్. స్కేర్ అంటే చూడడం, గమనించడం అన్నమాట.
సో అక్కడ ర్యాబిట్ని గమనించవచ్చు. హూ ఈజ్ సిట్టింగ్ వెరీ స్టిల్, అలాగా కదలకుండా మెదలకుండా అలాగా కూర్చున్న ర్యాబిట్ని మనం చూస్తే, దో అట్ ఫస్ట్ యూ మే నాట్ సీ హిమ్ వెన్ హీ హోప్స్ యూ విల్. సో అది అలా ఒక దగ్గర కదలకుండా కూర్చున్నది అనుకోండి, దాన్ని మనం నోటీస్ చేయలేం. సో అది ఎప్పుడైతే గెంతుతుందో అప్పుడు అక్కడ ఒక ర్యాబిట్ ఉంది, ఇక్కడ ఒక ర్యాబిట్ ఉందా అని అప్పుడు మనం దాన్ని నోటీస్ చేయగలమట. ఏ డాండ్లియన్ హూజ్ ఫజీ హెడ్ వాజ్ గోల్డెన్ డేస్ ఎగో. సో డాండ్లియన్ అంటే ఒక ఫ్లవర్లా ఉంటుంది. ఫస్ట్ అది గోల్డ్ కలర్లో ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఎలా అంటే ఒక వైట్ కలర్లోకి మారిపోతుంది. ఊదితే ఆ యొక్క చిన్న చిన్న రెక్కల్లా ఉంటాయి, అవన్నీ కూడా గాల్లో ఎగురుతాయి, మీకు తెలిసే ఉంటుంది. అది వాజ్ గోల్డెన్ డేస్ ఎగో, అది గోల్డ్ కలర్లో ఉండేదట కొన్ని రోజులకు ముందు. హ్యాస్ టర్న్ టు ఎయిరీ పారాషూట్స్ దట్ ఫ్లట్టర్ వెన్ యూ బ్లో. సో అవి ఎలా అంట కొన్ని రోజులకి పారాషూట్స్ లాగా మారిపోయాట, అంటే మనం ఊదితే అవి చక్కగా గాల్లో ఎగురుతాయి అన్నమాట, అలా మారిపోయాయట. ఎక్స్ప్లోర్ ద మిడో హౌసెస్ ద బరోస్ ఇన్ ద గ్రౌండ్, అంటే నేలలో ఉండే ఆ బొరియలు కానీ, ఏ నెస్ట్ బినీత్ టాల్ గ్రాసెస్, ఆ గ్రాస్ పైన చెట్ల పైన ఉండే కొన్ని పక్షుల యొక్క గూళ్ళు కానీ, ద యాండ్స్ అమేజింగ్ మౌండ్, అంటే పుట్టలు, చీమల పుట్టలు కానీ, ఇవన్నీ కూడా మిడోస్ యొక్క హౌసెస్ అట. హోమ్ మిడోస్ హ్యావ్ సర్ప్రైజెస్ అండ్ మెనీ థింగ్స్ టు టెల్. సో ఈ పచ్చిక బయలు అనేవి చాలా విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటాయట. అండ్ యు మే డిస్కవర్ దీస్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ లుక్ అండ్ లిజన్ వెల్. ఇవి మీ అంతటి మీరే కనుక్కోగలరట. ఎప్పుడు మీరు జాగ్రత్తగా చూసినప్పుడు, ఆ సౌండ్స్ని విన్నప్పుడు వాటంతటా మీరే, అంటే మీ అంతటా మీరే వాటిని కనుక్కుంటారు అని చెప్తున్నా. సో లోయిస్ బ్రాన్ ఫిలిప్ అనేవారు ఈ యొక్క పోయంని రాశారు. ఇక్కడితో మనకి 7th క్లాస్ ఓవరాల్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది. గ్రామర్ లెసన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. సో ఇందులో కనుక చూసుకుంటే ఎక్కువగా గ్రామర్ పార్ట్ అనేది ఏముండదు, కానీ గ్రామర్కి వచ్చేసరికి మనం టెక్స్ట్ బుక్ గ్రామర్ చదువుకుంటే సరిపోదు, మొత్తం గ్రామర్ అంతా కూడా రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో అది మనకి ఈ యొక్క టాపిక్కి సంబంధించి. హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.